స్పీడ్‌గా రెస్పాండ్ అవ్వండి. నాకు కొంచెం స్పీడ్‌గా రెస్పాండ్ అయితే కంటెంట్ అనేది డిలే లేకుండా త్వరగా అయిపోతుంది. లేదంటే టైం వేస్ట్ అవుతూ ఉంటదనమాట. నేను అడుగుతున్నప్పుడు కొంచెం స్పీడ్‌గా రెస్పాన్స్ ఇస్తే ఆహ్, ఆహ్, స్క్రీన్ అనేది జూమ్ చేశాను కదా! అది ఓకే. మీకు కనిపిస్తుంది కదా! సో, ఇప్పుడు ఈ స్క్రీన్ జూమింగ్‌లో మీరు చూస్తే ఇక్కడ లైక్ అని, డిస్‌లైక్ అని, షేర్ అని చెప్పి, తర్వాత సేవ్ అని చెప్పేసి ఉన్నాయి. వీటిలో ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ప్రతి వీడియోకి కింద వీటి కింద 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ మీద మీరు క్లిక్ చేస్తే రిపోర్ట్ అని చెప్పేసని ఉంటది. తర్వాత ఓపెన్ ట్రాన్స్క్రిప్ట్ అని చెప్పేసని కూడా ఉంటది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్నాటికి ఓపెన్ ట్రాన్స్క్రిప్ట్ అనేది ఓపెన్ అవ్వదు. అలా అలాంటి వీడియోస్ కాకుండా ట్రాన్స్క్రిప్ట్ ఉన్న వీడియోస్ చూసుకుంటే మీకు ఈజీగా ఉంటది. ఒక్క నిమిషం ఉండండి చెప్తాను నేను. ఓకే. దీనికి రిపోర్ట్ అని ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే రిపోర్ట్ అని మాత్రం వచ్చింది. సో, దీనికి ట్రాన్స్క్రిప్ట్ అనేది లేదు. ఓకే. సో, ట్రాన్స్‌క్రిప్ట్ లేని వీడియోస్‌కి మనం ఆహ్, నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం డిఫికల్ట్‌గా ఉంటదనమాట. దానికన్నా ఇప్పుడు సపోజ్ ఇంకొక వీడియో చూద్దాం మనం బ్యాక్‌కి వెళ్లి. ఇప్పుడు ఎడ్డీ రేఖ వీడియోస్ చూద్దాం. ఈ ఎడ్డీ రేఖ వీడియోస్ అని ఏదో ఉంది కదా! ఇది చూద్దాం. ఇది చూస్తే సపోజ్ సేమ్ ఇదే సేమ్ అదే స్లాంగ్‌తో వస్తది ఇది కూడా. ఇక్కడ చూడండి నేనిక్కడ స్క్రోల్ చేసి ఇక్కడ చూడండి ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా? ఇక్కడ ఇప్పుడు రిపోర్ట్ తర్వాత కింద ఓపెన్ ట్రాన్స్‌క్రిప్ట్ అని చెప్పేసని వచ్చింది. ఓపెన్ ట్రాన్స్‌క్రిప్ట్ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు ఇచ్చింది నా స్క్రీన్ షేర్ అయింది కదా! కొంచెం స్లోగా షేర్ అవుతుంది. కొంచెం ఇంటర్నెట్ ప్రాబ్లమ్ మరి ఇక్కడ. ఓకే. ఇక్కడ స్క్రీన్ అనేది నా షేర్ అయింది కదా! చూడండి. నా స్క్రీన్ అనేది షేర్ అయింది కదా! ఓకే. ఇప్పుడు ఇప్పుడు స్క్రీన్ షేర్ అయిన తర్వాత ఇక్కడ చూడండి నేనేం చేయలేదు. జస్ట్ వీడియో కిందకి డ్రాగ్ చేసుకున్నాను నేను. నేను వీడియో కిందకి డ్రాగ్ చేసుకొని ఇందాకడ చెప్పినట్టు ఆ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేశాను. అక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేస్తే ఇందాకలో వీడియోకి ట్రాన్స్‌క్రిప్ట్ అనే ఆప్షన్ అనేది వాళ్ళు ఎనేబుల్ చేయలేదు కాబట్టి అది కనిపించదు మనకి. అదే కొన్ని వీడియోస్ ఇంకా ఇప్పుడు చూడండి ఇంకొక వీడియో ఓపెన్ చేశాను నేను. ఎడ్యూ రేఖ వీడియో ఓపెన్ చేస్తే రిపోర్ట్ ఓపెన్ ట్రాన్స్‌క్రిప్ట్ అని చెప్పేసని ఉంది. ఈ ఓపెన్ ట్రాన్స్‌క్రిప్ట్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే మనకి పైన ఓపెన్ అవుతది చూడండి. ఇదిగోండి. పైకి స్క్రోల్ చేస్తే ట్రాన్స్‌క్రిప్ట్ అని చెప్పేసని ఉంటది. ఓకే. ఈ ట్రాన్స్‌క్రిప్ట్ ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇక్కడ ట్రాన్స్‌క్రిప్ట్‌లో మనకి ఏముంటదంటే, వాళ్ళు ప్రతి సెకండ్‌కి ఏదైతే మాట్లాడతారో, ఆ మాట్లాడిన కంటెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఇంగ్లీష్‌లో మనకొస్తది. సో, దానివల్ల మనకి ఆహ్, ఈజీగా అర్థం చేసుకోవడానికి ఉంటదనమాట. అంటే మనం పక్కన నోట్స్ పెట్టుకొని ఆహ్, ఆహ్, నోట్స్ స్క్రీన్ పక్కన పెట్టుకొని వాడు చెప్తుంది వింటూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకి క్లియర్‌గా అర్థమవుద్దనమాట. ఇక్కడేదో ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. వెయిట్ ఒక్క నిమిషం అండి. ఈ ఈ ఈ ట్రిక్ వల్ల మనకి ఉపయోగం ఏంటంటే, మనకి నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీగా అవుతది. సో, చాలా మందికి ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని ఉంటది. టైమ్ వేస్ట్ చేయకుండా. బట్ ఏంటంటే, వాళ్ళకి ఈ ట్రిక్ తెలియక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. ఇదేదో నెట్వర్క్ ఇష్యూ ఇచ్చినట్టుంది. ఓకే.
అవుట్లుక్. ఏనా ఓకే. సో ఒక నిమిషం. ఇక్కడ నా స్క్రీన్ షేర్ అయింది కదండి. సార్ రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ షేర్ అయింది కదా నాది. గూగుల్ స్క్రీన్ షేర్ ఇచ్చానండి. నా స్క్రీన్ షేర్ అయింది, ఒకసారి చెప్పండి. ఓకే. ఇక్కడ చూడండి, ఇందాక నేను చెప్పాను కదా, ట్రాన్స్క్రిప్ట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తదండి. పక్కన మీకు యూట్యూబ్ వీడియో పక్కనే పైన చూసారు కదా, ఇక్కడ 0002 అంటే సెకండ్‌లో ఏం మాట్లాడారు, 8th సెకండ్‌లో ఏం మాట్లాడారు అనేది కూడా ఇక్కడ వస్తదనమాట. సో, అలా ప్రతీదీ ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నోట్స్ కింద ఇట్లా వస్తది. అయితే ఇక్కడ జనరల్‌గా మనం ఏం చేస్తామంటే, ఇదంతా మనం కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనంతా నేను కాపీ చేస్తున్నాను. ఓకే. దీనంతా నేను చూడండి మొత్తం అంతా కాపీ చేశానండి. ఇదిగోండి. ఇది మొత్తం నేను కాపీ చేస్తున్నా. ఇక్కడ కాపీ చేయడం అంటే కంట్రోల్ సి అనేది ప్రెస్ చేస్తే కాపీ అవుతది. అలాగే ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి కాపీని కొట్టిన ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే కాపీ అని వస్తది. ఇలా అయినా కాపీ చేసుకోవచ్చు. దీనంతా తీసుకెళ్ళి నేను ఏం చేస్తున్నానంటే ఒక వర్డ్ డాక్యుమెంట్‌లో పేస్ట్ చేస్తున్నాను. ఓకే. వర్డ్ డాక్యుమెంట్ షేర్ అయింది కదా స్క్రీను. ఓకే. వర్డ్ స్క్రీన్ షేర్ అయింది. ఒక్క నిమిషం. నేను ఇక్కడ దీన్ని పేస్ట్ చేస్తున్నాను. ఆ కంటెంట్ మొత్తాన్ని నేను ఇక్కడ ఇట్లా పేస్ట్ చేశాను. చూడండి ఒకసారి. సో, ఈ కంటెంట్ ఇక్కడ ఇప్పుడు ఇందాక నేను అక్కడ ఏదైతే యూట్యూబ్‌లో కాపీ చేశానో, ఆ కాపీ చేసిన కంటెంట్ అంతా ఇక్కడ పేస్ట్ చేస్తే ఇట్లా వస్తది. చూడండి, అక్కడ నేమ్స్ అన్ని టైమ్‌తో సహా ఇక్కడ ఇలా వస్తది. ఇక్కడ చూసారు కదా, ఒకసారి చూడండి. స్క్రీన్ షేర్ అయింది కదండీ అది. ఇదిగోండి మొత్తం ఇదంతా ఇక్కడ టైమింగ్స్ చూసుకుంటే ఇక్కడ టైమింగ్స్ ప్రకారం ఇక్కడ మీరు చూడండి. ఇదిగోండి ఇట్లా ఇక్కడ మీరు చూసుకుంటే స్క్రీన్ షేరింగ్ వచ్చింది కదండి ఇది. ఇక్కడ కాపీ పేస్ట్ అయింది, ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ పేస్ట్ అయింది వచ్చింది కదా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే పేస్ట్ అయింది, మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ టైమింగ్స్‌తో సహా ఉంది చూసారా, టైమింగ్స్. టైము తర్వాత ఇయన్నీ ఉన్నాయి. కాకపోతే మీకు డౌట్ మీకు ఒకటి అనిపిస్తది. సార్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు మాకు టైమింగ్స్ అనవసరం కదా సార్. అక్కడ ఏ ఏ సెకండ్‌లో ఏం మాట్లాడితే మాకెందుకండి. జస్ట్ మాకు కావాల్సింది నోట్స్ కదా అని చెప్పేసని అంటారు. సో, అప్పుడు మీకు ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు జనరల్‌గా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి నాకు గూగుల్ స్క్రీన్ షేర్ అయిందా?
గూగుల్ స్క్రీన్ షేర్ అయిందండి? హలో? హలో, గూగుల్ స్క్రీన్ షేర్ అయిందండి. రెస్పాండ్ అవ్వండి స్పీడ్‌గా. టైం వేస్ట్ అవుతుంది చాలా. హలో? హలో? ఓకే. విఎస్‌పి శేఖర్. ఇతను తప్పితే ఇంకెవరు రెస్పాండ్ అవ్వట్లేదు. మిగతా క్లాస్ వింటున్నారో లేదో తెలీదు. ఓకే. షేర్ అయింది. అయినప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ టైమింగ్స్‌తో పాటు వస్తుంది కాబట్టి ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా! ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే టాగుల్ టైమ్ స్టాంప్ అని చెప్పేసి ఉంటది. ఓకే. ఈ టాగుల్ టైమ్ స్టాంప్ అనేది క్లిక్ చేస్తే చూసారా? ఆటోమేటిక్‌గా ఈ మొత్తం అన్నీ కూడా టైమ్ స్లాట్ అన్నీ పోయినాయి. టైమ్స్ అన్నీ కూడా పోయినాయి మొత్తం అన్నీ మాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ దీన్నంతా కాపీ చేస్తాను. మొత్తం కాపీ చేస్తాను. మొత్తం దీన్నంతా నేను కాపీ చేసుకుంటూ ఎళ్ళిన తర్వాత ఇదంతా నేను ఇప్పుడు కాపీ చేశాననుకోండి. ఇప్పుడు పేస్ట్ చేసినప్పుడు మనకేమొస్తది? టైమింగ్స్ రావు. ఓన్లీ ఇదే వస్తది. చూడండి చూపిస్తా. ఓకే. దీన్ని నేను కాపీ చేశాను ఇందాకలాగే. కంట్రోల్ సి అనేది ప్రెస్ చేస్తే కాపీ అయిందండి. కాపీ అయిన తర్వాత ఇక ఇక్కడ ఉంది కదా! సో, ఇప్పుడు నా వర్డ్ డాక్యుమెంట్ షేర్ అయింది కదా! ఇక్కడ షేర్ అయినప్పుడు ఇందులో నేను చూసుకుంటే ఇది కంట్రోల్ ఏ అనేది క్లిక్ చేశాను. కంట్రోల్ ఆల్ అయిన తర్వాత కంట్రోల్ వి అని చెప్పాను. ఇక్కడ కంట్రోల్ ఆల్, కంట్రోల్ వి కొట్టినప్పుడు ఏమిటంటే కంట్రోల్ ఆల్ అని కొట్టినప్పుడు మొత్తం అంతా సెలెక్ట్ అవుతుంది. కంట్రోల్ వి అని క్లిక్ చేసినప్పుడు ఇప్పుడు ఏదైతే నేను కాపీ చేశానో అదంతా పేస్ట్ అవుతది. ఇంతకు ముందున్న టైమింగ్స్‌తో సహా కాపీ అయిన కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ అంతా కూడా ఎరేజ్ అయిపోద్దనమాట. ఓకే. చూడండి ఇప్పుడు ఇదంతా ఇట్లా కాపీ అవుతది. వచ్చేసింది. చూసారా? ఇప్పుడు నా స్క్రీన్ షేర్ వచ్చింది కదా! ఎంఎస్ వర్డ్‌ది. ఒక్క నిమిషం చెప్పండి అది. ఎంఎస్ వర్డ్ స్క్రీన్ షేర్ వచ్చింది కదండీ! ఓకే. ఫైన్. అయితే ఇక్కడ మీకు ఇప్పుడు ఇంకొక ప్రాబ్లమ్ వచ్చింది. సార్ ఇప్పుడు అంతా బానే ఉంది. ఏంటి ఇదంతా ఓ పక్కన వచ్చిందేంటి సార్ అని చెప్పేసి. ఒకసారి చూడండి ఒకసారి నేను నా స్క్రీన్ ఇలా షేర్ ఇస్తాను నేను. కొంచెం మాక్సిమైజ్ చేశాను నేను స్క్రీన్‌ని. ఓకే. నా స్క్రీన్ మాక్సిమైజ్ చేస్తే మీకిక్కడ సార్ ఏంటి సార్ ఇది ఇప్పుడు ఇదంతా ఒక ఇది ఇదంతా ఒక లైన్ లాగా రాకుండా ఒక సైడ్‌కొచ్చింది ఏంటి సార్ అని చెప్పేసనంటే, లెఫ్ట్ అలైన్‌మెంట్ అని చెప్పేసి ఉందిక్కడ. సో, దీన్ని నేను జస్టిఫికేషన్ చేస్తాను. అంటే ఏంటి జస్టిఫికేషన్ అంటే, మొత్తం అదంతా కూడా ఒక ప్రాపర్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వచ్చేలా చేస్తాను. కానీ ఇక్కడ జస్టిఫికేషన్ చేస్తుంటే అవ్వట్లేదు. గమనించారా? జస్టిఫికేషన్ ఇక్కడ చూడండి కంట్రోల్ జే కొడితే ఆటోమేటిక్‌గా ఏమవుతది? ఏదో జస్టిఫై అవుతది. కానీ అవ్వట్లేదు. అయితే ఇగో మిడిల్‌కెళ్తుంది, లేదా రైట్‌కెళ్తుంది, లెఫ్ట్‌కెళ్తుంది. కానీ జస్టిఫికేషన్ మాత్రం అవ్వట్లేదు. జస్టిఫికేషన్ అంటే ఏంటి? మీకు తెలిసిందే కదా! ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ కర్సర్ పాయింట్ ఇక్కడ చూడండి ఇక్కడ. ఇక్కడ ఈ కర్సర్ పాయింట్ ఉంది కదా! ఈ లైన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి, ఇక్కడ ఈ కర్సర్ దగ్గర చూడండి. ఈ లైన్ దగ్గర ఎండ్ అయ్యేటట్టు. ఈ లైన్ దగ్గర ఎండ్ అయితే దాన్ని జస్టిఫికేషన్ మెథడ్ అని అంటారు. కానీ మరి ఇది లేదు కదా! సరే. ఇప్పుడు జస్టిఫికేషన్ చేయడానికి నేను మామూలుగా ఏం చేస్తున్నాను ఒక లైన్‌లో రావడానికి, ఇలా ప్రతి లైన్ దగ్గరికి ఎళ్లి ప్రతి లైన్ దగ్గర స్టార్టింగ్‌కెళ్ళి బ్యాక్ స్పేస్ క్లిక్ చేసుకొని ఇలా వస్తాను. అయితే మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు. సార్ ఇలాగప్పుడు వందల కొద్దీ లైన్స్ ఉన్నాయి గదండీ! వందల కొద్దీ లైన్స్ ఉన్నప్పుడు ఇలా ఎంతని చేస్తామంటే టైం వేస్ట్ కదా! అని చెప్పేసని డౌట్ రావచ్చు. మీరన్నది కరెక్టే. అలాంటి డౌట్ వచ్చినప్పుడు ఇలా వందల కొద్దీ లైన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం జనరల్‌గా కంట్రోల్ ఏ అనేది ప్రెస్ చేయాలి ఫస్ట్. అర్థమవుతుంది కదండీ! జాగ్రత్తగా వినండి. కంట్రోల్ ఏ అనేది ప్రెస్ చేయాలి. చేసిన తర్వాత నెక్స్ట్ మనము కంట్రోల్ ఏ ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడికెళ్తాం? ఇక్కడ చూడండి. ఫైండ్ అని చెప్పేసి ఉంది కదా! ఫైండ్. దాని కింద ఒక డౌన్ యారో మార్క్ ఉంటది. దాని మీద క్లిక్ చేస్తే అడ్వాన్స్‌డ్ ఫైండ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తది. చూడండి.
ఫైండ్, అడ్వాన్స్ ఫైండ్, గో టు అని చెప్పేసి 3 ఆప్షన్స్ ఉన్నాయా? ఇక్కడ అడ్వాన్స్ ఫైండ్ అనేది ఒక ఆప్షన్ ఉంటది. ఈ అడ్వాన్స్ ఫైండ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఫైండ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది విండో. ఓపెన్ అయింది కదండీ! ఒకసారి అందరూ నాకు చాట్ బాక్స్‌లో రెస్పాండ్ అవ్వండి ఒకసారి. మీకు ఇప్పుడు ఫైండ్ అండ్ రిప్లేస్ అనే ట్యాబ్ ఓపెన్ అయింది కదా! అది కనిపిస్తుందా? ఫైన్ కనిపించింది. ఓకే. ఇప్పుడు ఈ ఫైండ్ అని కాకుండా రిప్లేస్ మీదకి వెళ్ళాలి. రిప్లేస్ మీద క్లిక్ చేసి పారాగ్రాఫ్ పి అని ప్రెస్ చేసి, అంటే ఇక్కడ ఏంటంటే క్యాప్ సింబల్. ఇక్కడ క్యాప్ సింబల్ అంటే షిఫ్ట్ పట్టుకొని 6 నొక్కాలి. కీబోర్డ్‌లో 6 నొక్కితే క్యాప్ సింబల్ అనేది వస్తది. తర్వాత స్మాల్ పి అనేది ప్రెస్ చేయాలి. గుర్తుపెట్టుకోండి స్మాల్ పి. ఇలా ప్రెస్ చేసిన తర్వాత రిప్లేస్ విత్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలి? ప్రతి లైన్ కూడా సెకండ్ లైన్ బ్యాక్ స్పేస్ నొక్కినప్పుడు స్పేస్ లేకుండా డైరెక్ట్‌గా దానికి అటాచ్ అయిపోతది. మరి మనకు అలా అటాచ్ అవ్వకూడదు కదండీ! అలా అటాచ్ అవ్వకూడదు కాబట్టి మనం ఒక స్పేస్ అనేది ఇచ్చాం. ఆ స్పేస్‌తో పాటు ఒక కామా కూడా ఇవ్వాలి. ఒక కామా కూడా ఇచ్చాం. కామా ఎందుకు ఇచ్చామంటే ఈ నెక్స్ట్ లైన్ నెక్స్ట్ ఈ ఎక్కడి నుంచి నెక్స్ట్ లైన్ స్టార్ట్ అయిందనేది మనకు ఒక ఓవర్ వ్యూ ఉంటది. సరే. ఇప్పుడు నేను రిప్లేస్ ఆల్ అని చెప్పేసి క్లిక్ చేస్తాను. ఓకే. యెస్. ఓకే. ఆల్ డన్. వస్తుంది ఒక నిమిషం ఉండండి. క్లోజ్ అయినట్టుంది. సో, మొత్తం మనం ఇలా చేసినప్పుడు ఇక్కడ చూసారా? నా స్క్రీన్ షేర్ అయింది. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను నేను ఇది. ఇదిగోండి. ఇప్పుడు చూసారా జస్టిఫై అయింది చూసారా? నోట్స్ అనేది జస్టిఫై అయింది చూసారా? ఇక్కడ చూడండి. ఇక్కడ స్పేస్ వచ్చి కామా వచ్చింది కదా! ఇక్కడ స్పేస్ వచ్చి కామా వచ్చింది ఇక్కడ జస్ట్ నార్మల్‌గా అక్కడ ఇందాకడ మనకొచ్చిన సెకండ్ లైన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయినట్టు లెక్క అనమాట. అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ బట్ట దగ్గర స్పేస్ వచ్చి కామా వచ్చిందంటే ఇక్కడ థర్డ్ లైన్ స్టార్ట్ అయినట్టు. సో, ఇప్పుడు చూడండి క్వెషన్ ఏంటి? హాయ్ టు దిస్ లెక్చర్ ఇంట్రడక్షన్ టు AWS networking. I know a lot of people think that networking is a complex, but it's really important that you అని చెప్పేసి ఉంది. సో, ఈ విధంగా మీరు నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం యూట్యూబ్ వీడియోస్ నుంచి చాలా ఈజీ మెథడ్ అన్నమాట. సో, ఓకే కనిపించింది కదా! ఇది మొత్తం జస్టిఫై అయింది. ఇందాక మనకి నార్మల్‌గా జస్టిఫై అవ్వలేదు. దీన్ని పారాగ్రాఫ్ జస్టిఫికేషన్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అంటారు. జనరల్‌గా ప్రతి ఒక్కరికి వర్కింగ్ టైమ్‌లో మనం వర్క్ చేస్తున్నప్పుడు వచ్చేది ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే. దీన్నేమంటారు? పారాగ్రాఫ్ జస్టిఫికేషన్ ప్రాబ్లమ్. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అడ్వాన్స్డ్ ఫైల్‌లోకెళ్ళాలి. ఇక్కడ యూట్యూబ్ నుంచి కాపీ చేసుకున్నప్పుడనే కాదు, చాలా సార్లు వేరే సోర్స్ నుంచి మనం కాపీ చేసుకున్నప్పుడు పారాగ్రాఫ్ అనేది ప్రాపర్‌గా జస్టిఫై అవ్వదు. అలా జస్టిఫై అవ్వనప్పుడు మనం ఈ ట్రిక్‌ని ఉపయోగిస్తే గనక ప్రాపర్‌గా మనకి జస్టిఫికేషన్ అనేది వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత నీట్‌గా ఉందో మొత్తం పేపర్ కూడా వేస్ట్ అవ్వకుండా. ఓకే. సో, దిస్ ఈస్ అబౌట్ పారాగ్రాఫ్ జస్టిఫికేషన్ అండ్ యూట్యూబ్ ఓపెన్ స్క్రిప్ట్ నోట్స్ మేకింగ్. ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తే ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తే మనకి ఒక్కొక్కసారి మనల్ని ఇప్పుడు నాది ఇంకొకటి షేర్ ఇచ్చింది కనిపిస్తుందా అండి? ఇంకొక వర్డ్ డాక్యుమెంట్. టేబుల్స్‌తో ఉన్న ఒక వర్డ్ డాక్యుమెంట్ షేర్ ఇచ్చింది కనిపిస్తుంది కదా! ఓకే. ఫైన్. ఈ టేబుల్‌తో ఉన్న వర్డ్ డాక్యుమెంట్ మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు మనకు ఒక్కొక్కసారి మనకి ఇలాంటి టేబుల్ డాక్యుమెంట్స్ లాంటివి ఇచ్చి మనల్ని ఒక డేటా ఫిల్ చేయమని అంటారు. అంటే మన డీటెయిల్స్ గాని ఇవన్నీ ఫిల్ చేయమంటారు. సపోజ్ ఇలా ఫిల్ చేయమన్నప్పుడు మనకొచ్చే కామన్ ప్రాబ్లమ్. అంతా బానే ఉంటది. అన్నీ బానే ఫిల్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుద్దంటే ఇక్కడ చూడండి మనం ఇక్కడ టైప్ చేస్తా ఉంటే వాళ్ళేమో మనకి నేచర్ ఆఫ్ వర్క్ అని చెప్పేసి ఇలా అన్నప్పుడు దాని పక్కన టైప్ చేద్దాం చూస్తుంటే
దాని పక్కన టైప్ చేద్దాం చూస్తుంటే ఇది కింద టైప్ అవుతుంది. సరే నేచర్ ఆఫ్ వర్క్ వదిలేసి వేరేది ఏదైనా చూద్దాం అని చెప్పేసి ఇది ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పేసి జనరల్‌గా అందరూ చేసేది ఏంటంటే వేరేది చెక్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటారు. వేరేది చెక్ చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ ఇయర్ దగ్గర వచ్చేసరికి సపోజ్ 2020 అని పెట్టాను నేను. తర్వాత లొకేషన్ వచ్చేసి సమ్ ఈస్ట్ గోదావరి. ఇక్కడ ఈస్ట్ గోదావరి అని టైప్ చేస్తే చూసారా లొకేషన్ దగ్గర అదంతా మొత్తం వేరే విధంగా మొత్తం అంతా కట్ అయిపోయింది ఇదంతాను. లొకేషన్ దగ్గర నేను టైప్ చేస్తా ఉంటే ఈస్ట్ గోదావరి అనేది కిందకు వచ్చేసింది. సో ఇలాగ ఒక్కొక్కసారి టేబుల్స్ దగ్గర మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు ఈ టేబుల్ దగ్గర ప్రాబ్లమ్ వస్తది అనంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక లైన్ ఉంది చూసారా? ఇక్కడ ఈ లైన్ నేను చూపించాను కదా! ఈ లైన్ ఇంటర్ఫరెన్స్ అనేది ఈ బాక్స్ మీద ఉంటదండి. ఈ సింగిల్ బాక్స్ మీద ఈ మల్టీ లైన్ బాక్స్ అనేది ఏదైతే ఉందో ఆ ఇంటర్ఫరెన్స్ ఉంటదన్నమాట. సో ఆ ఇంటర్ఫరెన్స్ మనం తీసేయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు నేచర్ ఆఫ్ వర్క్ అంటే ఏం చేస్తాం సమ్ ఏరియా ఆఫీసర్ అని చెప్పేసి నేను టైప్ చేశాను. టైప్ చేస్తే కింద వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బాక్స్ మొత్తాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ బాక్స్ మొత్తాన్ని మనం ఎలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి స్టైల్స్ అని ఉన్న దగ్గర టేబుల్ పారాగ్రాఫ్ అని ఉందా? దాన్ని తీసేసి నార్మల్ అని చెప్పేసి పెట్టేసుకున్నాం అనుకోండి. టేబుల్ పారాగ్రాఫ్ అని ఇందాక ఉందండి. ఇందాకడ ఒకసారి నేను చెప్తాను. ఇందాక ఉన్నది ఏంటంటే ఇగోండి డిఫాల్ట్ గా ఉన్నది ఏంటంటే టేబుల్ పారాగ్రాఫ్ అని ఉందండి. స్టైల్స్ లో చూసుకోండి ఇక్కడ మీరు టేబుల్ పారాగ్రాఫ్ అని ఉంది. ఇలా టేబుల్ పారాగ్రాఫ్ ఉన్నదాన్ని నేను ఏం చేస్తానంటే కాపీ చేసుకొని ఇదంతా నేను సెలెక్ట్ చేసుకొని నార్మల్ అని చెప్పేసి ఉంది కదా స్టార్టింగ్ ఆ నార్మల్ అనే దాంట్లో క్లిక్ చేస్తే చూసారా ఇప్పుడు అవన్నీ పక్కన వచ్చేసింది. ఏరియా స్కిల్ ఆఫీసర్ అనేది నేను పక్కన రాశాను. ఇక్కడ లొకేషన్ దగ్గర కూడా చూడండి ఇంకా నేను ఎన్ని టైప్ చేసినా సరే ఆ చివరి వరకు వెళ్తుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే టేబుల్ జస్టిఫికేషన్ ప్రాబ్లం అని చెప్పేసి అంటారు అనమాట. టేబుల్ జస్టిఫికేషన్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఈ విధంగా మనం చేసుకోవాలి. ఓకే టేబుల్ జస్టిఫికేషన్ ప్రాబ్లం. అలాగే ఇప్పుడు జనరల్ గా ఇక్కడ ఇప్పుడు సపోజ్ చాలా మందికి ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇక్కడ మనకి ఎంఎస్ ఎక్సెల్ లో ఒక్క నిమిషం జనరల్ గా ఎంఎస్ ఎక్సెల్ లో చూసుకుంటే మనకి ఇలా ఫాంట్ అనేది మిడిల్ లో ప్రింట్ అవ్వడానికి ఆప్షన్ ఉంటది. బట్ దీంట్లో ఉండదు. అంటే ఏంటంటే ఎంఎస్ వర్డ్ లో డైరెక్ట్ గా ఉండదు అనమాట. జనరల్ గా మనం ప్రింట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది అయితే పైనుంచి కానీ కింద నుంచి కానీ వస్తుంది. మామూలుగా అయితే పైనుంచి వస్తుంది. ఇట్లా చూడండి లాంగ్వేజ్ అనేది పైనుంచి వస్తుంది. ఓకే ఇప్పుడు ఇలా లాంగ్వేజ్ అనేది పైనుంచి వస్తున్నప్పుడు మనకేంటి మిడిల్ లో రావాలని ఉంటది. సో మిడిల్ లో రావాలి అని అన్నప్పుడు జనరల్ గా ఏం చేస్తామంటే మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఇలాగా ప్రతిదీ కూడా బాక్స్ కి మిడిల్ లో రావాలి అని ఫీల్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే అవి సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ ఈ బాక్స్ ని సెల్ సెలెక్ట్ చేసుకొని టేబుల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి సెల్ సెంటర్ అని చెప్పేసి అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే ఈ టేబుల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి సెల్ మీద క్లిక్ చేయాలి. చూడండి మళ్ళీ చూపిస్తాను నేను. టేబుల్ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చి టేబుల్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి సెల్ అని చెప్పేసి ఉంది కదా ఈ సెల్ అనే ఆప్షన్ చూడండి ఇక్కడ టేబుల్ రోస్ కాలమ్ సెల్ అని చెప్పేసి సెల్ అనే దాని మీద వెళ్ళి సెంటర్ అనేది క్లిక్ చేస్తే ఇది సెంటర్ అవుతుంది అనమాట. దీనికి షార్ట్ కట్ అనేది ఉండదు. డైరెక్ట్ గా మనం వెళ్ళాల్సిందే. ఓకే సో దిస్ ఈజ్ అనదర్ టెక్నిక్ అంటే టేబుల్ జస్టిఫికేషన్ మెథడ్ సెల్ అలైన్మెంట్ మెథడ్ చూసుకోవడానికి మనకి జనరల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి కూడా. సో ఇవి కూడా మనం కవర్ చేసాం. ఇప్పుడు ఇది కవర్ చేసిన తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లో కలదాం. నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్తే మనకి వచ్చే ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక సైట్ ఓపెన్ చేస్తున్నాను. నేను మాకు జనరల్ గా ఇప్పుడు నా గూగుల్ స్క్రీన్ షేర్ అయింది కదా
గూగుల్ స్క్రీన్ షేర్ అయింది కదండి నాది. సార్ రెస్పాండ్ ఎవరన్నా? నా గూగుల్ స్క్రీన్ షేర్ అయింది కదా? ఓకే. ఫైన్. షేర్ అయింది. ఫైన్. ఇప్పుడు ఇక్కడ జనరల్‌గా ఏంటంటే మనం ప్రతిసారి ఎంఎస్ వర్డ్‌లో డేటా తెచ్చుకోవడం కోసం మనం చేసే ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ఈజీగా గూగుల్‌లోకెళ్తాం, కాపీ పేస్ట్ చేస్తాం. అయితే కాపీ పేస్ట్ చేసినప్పుడు మనకి కొన్ని ఇరిటేటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటి? ఒకసారి చూద్దాం. గూగుల్ నుంచి ఎళ్ళాను నేను కాపీ చేసినప్పుడు ఇలాంటి ఒక డేటా ఏదో ఉంటది. డిస్క్లైమర్ అని చెప్పేస్తుంది కదా! సో, ఇలాంటి కలర్ హైలైటెడ్ దాంట్లో నాకు ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి అనిపించింది. ఓకే. దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. చూసారా నాది పేస్ట్ అయిందా? ఇక్కడ డాక్యుమెంట్ పేస్ట్ అయింది చూసారా? కనిపించిందా అండి? ఓకే. ఇది పేస్ట్ అయింది. పేస్ట్ అయినప్పుడు మీరు చూసుకుంటే అక్కడ కలర్ కూడా ఇక్కడికొచ్చేసింది. సరే ఇప్పుడు ఆ కలర్‌ని రిమూవ్ చేద్దాం ట్రై చేద్దాం. జనరల్‌గా మనకుండే కన్వెన్షనల్ మెథడ్ ద్వారా హౌ టు రిమూవ్ ద కలర్. ఫస్ట్ కలరింగ్ ఎలా చేయాలో చూద్దాం. తర్వాత ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఓకే. ఫస్ట్ ఆహ్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే దీనికోసం జస్ట్ ఇక్కడ నేను ఏపీఎస్ఎస్‌డిసి అనేది నేను టైప్ చేశాను నేను. ఈ ఏపీఎస్ఎస్‌డిసి అనేది టైప్ చేసి నేనిక్కడ దీనికి కలరింగ్ ఏస్తాను. సపోజ్ దీనికి ఇప్పుడు నేనిక్కడ ఎలా బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ఇది కలర్ ఎయడం. ఎట్లా మనం బ్యాక్‌గ్రౌండ్ మనం హైలైట్ చేయొచ్చు ఒక మెథడ్ ద్వారా. తర్వాత నో కలర్ అని కొడితే నో కలర్ అని కొడితే ఆటోమేటిక్‌గా ఇది పోయింది. ఓకే. ఫార్మాట్ పెయింటర్ ఆప్షన్ ద్వారా ఇది పోయింది. తర్వాత దీనికి ఇంకొక మెథడ్ ఉంది. ఏంటి? సపోజ్ దీన్ని ఇదంతా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఆ లైన్ మొత్తం కలర్. ఆ లైన్ మొత్తం కలర్ ఇస్తది ఇట్లా. ఇది కూడా టెక్స్ట్ హైలైటింగే. సపోజ్ నేను ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ ఇస్తున్నాను నేను. హోప్ ఇది అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో, ఇది ఇది ఇలా ఇవ్వడం ఏంటంటే గ్రీన్ కలర్ ఇవ్వడంలో ఏంటంటే మొత్తం లైన్ అంతా కూడా టోటల్‌గా హైలైట్ అయింది. సో, దీన్ని మనం ఎలా రిమూవ్ చేయొచ్చు జనరల్‌గా ఇలా ఉంటే కలర్‌ని మామూలుగా దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ నో కలర్ అనే దాని మీద క్లిక్ చేస్తే పోయింది. సో, దీస్ ఆర్ ద కన్వెన్షనల్ మెథడ్స్. అంటే మనకు తెలిసిన కన్వెన్షనల్ మెథడ్స్ అన్నమాట. ఇప్పుడు మనం అదే కన్వెన్షనల్ మెథడ్‌ని మనం ఎలా కాపీ చేసినప్పుడు ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఏది టైప్ చేస్తున్నా సరే మీరు గమనిస్తారు. ఇక్కడ నేను ఏది టైప్ చేస్తున్నా సరే మీరు గమనిస్తున్నారు కదా! అది కూడా ఒక గ్రీన్ హైలైటెడ్ కలర్‌తోనే అలా టైప్ అయిపోతుంది. ఇలా టైప్ అయిపోయినప్పుడు మీకు కొంచెం ఇరిటేటింగ్‌గా ఉంది. ఇప్పుడు ఒక్కొక్కసారి మనం డేటా అనేది స్పీడ్‌గా సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి టైంలో ఏంటంటే చికాకులు ఎక్కువ వస్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు? సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నేను క్లిక్ చేశాను. సో, మనకు తెలిసిన కన్వెన్షనల్ మెథడ్స్ తోనే మనం ఉపయోగిస్తాం. చూడండి ఇప్పుడు నో కలర్ అని క్లిక్ చేశాను. నో కలర్ అని క్లిక్ చేస్తే మారలేదు ఇక్కడ. ఏది మారలేదు. సో, ఈ మెథడ్ అనేది ఫెయిల్ అయింది ఇక్కడ. సరే ఇప్పుడు ఇది కాదు. ఇక్కడ నేను పారాగ్రాఫ్‌లోకెళ్ళి థీమ్ కలర్‌లోకెళ్ళి నేను ఇక్కడ నో కలర్ అని క్లిక్ చేశాను. దిస్ ఈస్ ఆల్సో ఫెయిల్డ్ అన్నమాట. సో, ఇక్కడ మనకి ఎంఎస్ వర్డ్‌లో టెక్నిక్స్ అనేది ఒక్కొక్క దిక్కులో, ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఇప్పుడు ఇలా కలర్ కాపీ అయినప్పుడు మనకి 4 కన్వెన్షనల్ మెథడ్స్ ఉంటాయి. 4 మెథడ్స్ ఉంటాయి. అందులో 2 కన్వెన్షనల్ మెథడ్స్. నేను చెప్పాను కదా ఆల్రెడీ. మిగతావేంటంటే కొంచెము అవి కన్వెన్షనల్ మెథడ్స్ కాదు. కొంచెం ఎక్స్‌టెండెడ్ మెథడ్స్ అని చెప్పొచ్చనమాట. ఇప్పుడు 2 కన్వెన్షనల్ మెథడ్‌లో అవ్వలేదు కాబట్టి మూడో మెథడ్‌లోకి మనం వెళ్తున్నాం మనం. మూడో మెథడ్ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ డిస్క్లైమర్ అని చెప్పేసి దీన్ని కాపీ చేసి డిజైన్ టాబ్ అని చెప్పేసి ఒకటుంటది. ఓకే. ఈ డిజైన్ టాబ్‌లోకెళ్ళి మనం పేజ్ బోర్డర్స్ అని చెప్పేసి ఉంది చూసారా? పేజ్ బోర్డర్స్. ఈ పేజ్ బోర్డర్స్ అనే దాని మీద మనం క్లిక్ చేసి ఇక్కడ చూడండి బోర్డర్స్, పేజ్ బోర్డర్, షేడింగ్ అని చెప్పేసి ఉందండి. ఈ షేడింగ్ అనే దాని మీద మనం చూసుకుంటే ఆ షేడింగ్ అనే దాని మీద ఇక్కడ చూసుకొని ఇక్కడ కలర్స్ ఉంటాయండి.
ఇక్కడ ఈ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్ గా మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, నో కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నో కలర్ అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి పారాగ్రాఫ్ అని చెప్పేసి ఉంది, అప్లై టు పారాగ్రాఫ్ అని ఉంది. ఇక్కడ పారాగ్రాఫ్ కాకుండా టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. See? కనిపించిందండి, చూసారా కలర్ పోయింది, కలర్ పోయింది చూసారా. ఓకే, అర్థమైందండి, కలర్ పోయింది, మీకు కనిపించిందా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. హలో, కలర్ పోయింది కనిపించింది కదా. ఓకే ఫైన్, ఇది మీకు అర్థమైంది కదండి, ఎలా కలర్ ఎలా తీసారు అనేది మీకు అర్థమైంది కదా. ఓకే ఫైన్, ఇది కలర్ ఎలా రిమూవ్ చేయాలనేది ఒక మెథడ్. ఇప్పుడు ఇది కలర్ రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది కన్వెన్షనల్, ఇది ఎక్స్టెండ్ మెథడ్ లో ఫస్ట్ ముందులాగే నేను చేస్తున్నాను. ఒక్క నిమిషం, యాజ్ ఇట్ ఈస్ ఇంత ముందు ఉన్నట్టే మళ్ళీ కలర్ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఈజీగా దీన్ని ఎలా చేయొచ్చు అని చెప్పేసి అని అడిగితే నేను సింపుల్ గా ఏంటంటే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కాపీ చేసుకొని కంట్రోల్ పట్టుకొని స్పేస్ బటన్ నొక్కితే ఇక్కడ చూడండి, కంట్రోల్ పట్టుకుని స్పేస్ నొక్కానండి. నేను కంట్రోల్ పట్టుకుని ఇక్కడ చూసారా, కంట్రోల్ పట్టుకుని స్పేస్ నొక్కితే ఆటోమేటిక్ ఇదంతా పోయింది. గమనించారా? నేను ఇక్కడ ఇంకా ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే కంట్రోల్ పట్టుకుని స్పేస్ ప్రెస్ చేయండి. ఓకే, ఇది కనిపించిందా? కంట్రోల్ పట్టుకుని కంట్రోల్ పట్టుకుని స్పేస్ నొక్కినా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది రిమూవ్ అవుతుంది. అయితే ఇక్కడ పర్టికులర్ గా ఎక్కడ ఏ మెథడ్ ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పలేం. ఈ 4 మెథడ్స్ మనకు గుర్తుండాలి. ఈ 4 మెథడ్స్ మనకు గుర్తుంటే ఆటోమేటిక్ గా మనకి ప్రెజెంటేషన్ టైంలో ఇబ్బందులు అనేవి ఎదురవ్వన్నమాట, జనరల్ గా వచ్చేవి. అలాగే ఒక్కొక్కసారి మనం వేరే సైట్ల నుంచి కానీ వేరే డాక్యుమెంట్ నుంచి కానీ మనం కాపీ చేసినప్పుడు స్పేసెస్ అనేవి చాలా విపరీతంగా వచ్చేస్తాయి, భారీ స్పేస్లు వస్తాయి. సో ఎక్కువ స్పేసెస్ వస్తున్నప్పుడు జనరల్ గా ఇప్పుడు ఈ పర్టికులర్ వర్డ్ డాక్యుమెంట్ లో మనకి ఎక్కువ స్పేసెస్ ఉన్నాయని చెప్పేసి మీకు అనిపించింది అనుకో, అలా స్పేసెస్ ఉన్నప్పుడు జనరల్ గా మీరు ఏం చేస్తారు, ఎప్పుడు కూడా అలా స్పేసెస్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి ఫైల్ ట్యాబ్ అని చెప్పేసి కదా, ఫైల్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫైల్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుందండి. దీంట్లో ఫైల్లో అడ్వాన్స్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ మనం కిందకి వెళ్తే ఈ ఆప్షన్ కిందకి స్క్రోల్ చేస్తే మనం ఇక్కడ చూడండి డోంట్ ఎక్స్పాండ్ క్యారెక్టర్ స్పేసెస్ ఆన్ ఏ లైన్ దట్ ఎండ్స్ విత్ షిఫ్ట్ ప్లస్ రిటర్న్ అని చెప్పేసి ఉంటుంది కదా, దీన్ని మనం టిక్ చేసుకోవాలి. ఇలా టిక్ చేసుకొని ఓకే అనేది ప్రెస్ చేసామనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఎక్స్టెండెడ్ స్పేసెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఎక్స్టెండెడ్ స్పేసెస్ అవన్నీ కూడా అదే పెద్ద స్పేసెస్ ఉంటాయి కదా, లెటర్కి స్పేస్ ఉంటుంది. ఆ ఎక్కువ స్పేసెస్ ఉన్నాయన్నీ కూడా మొత్తం పోయి నీట్ గా నార్మల్ కన్వెన్షనల్ మెథడ్ ట్రెడిషనల్ మెథడ్ లో ఎలా ఉంటుందో ఒక ప్రెజెంటేషన్ అలా వచ్చేస్తాయి అన్నమాట. సో దిస్ ఇస్ వన్ మెథడ్, దిస్ ఇస్ ద అనదర్ మెథడ్ టు రిమూవ్ ఎక్స్ట్రా స్పేసెస్ ఇన్ ద ప్రెజెంటేషన్. సరే, ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తారు కదా. ఓకే, ఎంఎస్ వర్డ్ ఇప్పుడు వరకు మనం ఇప్పుడు ప్రజెంట్ మనం యూజ్ చేస్తున్న వర్షన్స్ ఏంటి, 2003 కొంతమంది యూజ్ చేస్తారు, 2007, 2010, 2011, 2013, 2016 ఇలా రకరకాల మెథడ్స్ యూజ్ చేస్తారు. అయితే 2010 దగ్గర నుంచి ఎంఎస్ వర్డ్ అనేది కొంచెం బాగా మారిపోయి, అయితే ఇక్కడ ఒక ఆప్షన్ మాత్రం కొంచెం ప్రాబ్లం అయింది. ఏంటి, ఇన్సర్ట్
ఓ డాట్ అని చెప్పేసి ఉంటుంది చూడండి. ఇన్సర్ట్ ట్యాబ్ లోకి వెళ్ళి మీరు ఇన్సర్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అని చెప్పేసి ఒక గ్రూప్ ఉంటుందండి. ఈ టెక్స్ట్ గ్రూప్ లో ఓ డాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఓ డాట్ ఆప్షన్ చూసుకుంటే 2003, 2007 ఉన్న ఆప్షన్ కంటే ఇది కొంచెం బెటర్ గా ఉండదు. ఎందుకు అంటే అది కొంచెం మోర్ స్టైలిష్ గా మనం మోర్ టెంప్లెట్ గా ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్ మనం తీసుకురాగలమంటే కష్టం. ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ డిజైన్ చేసింది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఇలా టైప్ చేశాను. ఇలా టైప్ చేసినప్పుడు ఏపీఎస్ఎస్డిసి అనేది ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత దీన్ని ఇప్పుడు 2003, 2007 లో ఉన్న ఓడాట్ అయితే చాలా సూపర్ స్పెషలిస్ట్ గా ఉంటదన్నమాట. కొంచెం హైలైటెడ్ గా 3D కలర్స్ అవి. అయితే నాకు ఆ 3D కలర్స్ అవన్నీ కావాలి అని అనుకున్నప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఫైల్‌లోకి వెళ్ళి సేవ్ యాస్ అనేది క్లిక్ చేసి నేను డెస్క్‌టాప్ మీద పెట్టుకుంటాను దీన్ని. ఓకే. డెస్క్‌టాప్ మీదే పెట్టుకుంటాను. చూడండి క్లియర్‌గా. ఇది ఎలా సేవ్ చేస్తాను. ఇక్కడ హాయ్ ఎవరివన్ ఇచ్చేసాను ఏదో ఉంది కదా! ఇక్కడ మై క్లాస్ సారీ ఏదో ఇక్కడ మై క్లాస్ అని చెప్పేసి సేవ్ చేశాను నేను. సో ఇక్కడ మై క్లాస్ అని సేవ్ చేసినప్పుడు ఇక్కడ వర్డ్ డాక్యుమెంట్ అని ఉంది కదా! ఈ వర్డ్ డాక్యుమెంట్ కాస్త నేను ఏం చేస్తున్నానంటే చూడండి వర్డ్ 97/2003 డాక్యుమెంట్ అని చెప్పేసి ఉంది కదా! దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత సేవ్ అనే ఒక ఆప్షన్ ఉందండి. కదా! ఈ సేవ్ ఇక్కడ ఈ సేవ్ యాస్ టైప్ దగ్గర నేను ఏం చేశాను జనరల్ గా వర్డ్ డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది నాకు. కానీ నేను అలా కాకుండా వర్డ్ 97/2003 డాక్యుమెంట్ లో పెట్టుకొని సేవ్ అనేది క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అనేది క్లిక్ చేశాను. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు సేమ్ అదే ఏపీఎస్ఎస్ తీసి నేను క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇన్సర్ట్ లోకి వెళ్ళా. ఇక్కడ మీరు చూసుకుంటే పైన కంపాటిబిలిటీ మోడ్ అని చెప్పేసి వచ్చింది కదా! సో ఇప్పుడు నేను ఇన్సర్ట్ లోకి వెళ్ళి ఇప్పుడు నేను వర్డ్ ఆటం ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూసారా 2003, 2007 లో ఉన్న మోడల్‌లో మనకొచ్చింది. ఓకే. ఇదేంటంటే ఎప్పుడైనా మనం పోస్టర్స్ గాని ఇలాంటివి డిజైన్ చేసినప్పుడు మనకి ఉపయోగపడుతది. ఇప్పుడు చూడండి ఇందాకలాగా కాకుండా ఇప్పుడు చూడండి కొంచెం బెటర్‌గా ఉందా? నాకు తెలిసి కొంచెం బెటర్ అని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చూసారా? చూడడానికి ఇది కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది కదా! ఉన్నదాంతో పోలిస్తే. ఇంతకు ముందున్న గ్రాఫిక్స్‌తో పోల్చుకుంటే ఈ గ్రాఫిక్స్ కొంచెం బెటర్‌గా ఉంది కదండీ! ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఇంతకు ముందు ఉన్న గ్రాఫిక్స్‌తో పోల్చుకుంటే ఇది కొంచెం బెటర్‌గా అనిపిస్తుంది కదండీ! ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే. సో ఈ విధంగా మనం ఎంఎస్ వర్డ్‌లో 2003, 2007 లో ఉన్న ఒక వర్డ్ ఆర్ట్ ఆప్షన్‌ని మళ్ళీ మనం బ్యాక్ చేసుకోవాలనుకుంటే మనం ఆల్రెడీ ఏదైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్‌ని 93, 2003 ఫార్మాట్‌లో వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్‌లో సేవ్ చేసుకొని అప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేస్తే మనకి ఈ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఈ షాడో ఎఫెక్ట్ ఆప్షన్ అనేది తీసుకోండి. ఇక్కడ షాడో ఎఫెక్ట్ ఆప్షన్ తర్వాత 3D ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ 3D ఆప్షన్ తీసుకోండి. 3D ఆప్షన్ చూడండి. కొంచెం బెటర్‌గా మారుతున్నాయి. ఆ ఆప్షన్స్ అన్నీ కూడా. ఇదిగో. చూడండి ఇప్పుడు ఇది ఇలా మారింది. సో ఇలా మనము అంటే మన క్రియేటివిటీకి డిఫాల్ట్ థీమ్స్ ఇక్కడ మనం అప్లై చేసుకోవాలనుకుంటే మనం దీన్ని ఇలా చేస్తాం. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్. మనం ప్రతి ఒక్కరికి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇయన్నమాట. సో ఈ ప్రాబ్లమ్స్ ని మనం దృష్టిలో పెట్టుకొని మనం చేసినట్టయితే ఇది అవుతుంది. ఓకే. సో హోప్ ఎంఎస్ వర్డ్ కి సంబంధించి మాక్సిమం కొన్ని ట్రిక్స్ అనేవి నేను ఇప్పుడు మీకు చెప్పాను. దాన్ని మీరు రన్ టైమ్ లో రియల్ టైమ్ లో ఉపయోగించినప్పుడు మీకు అర్థమవుతుంది ఇంకా. సో దిస్ ఈస్ అబౌట్ ఆల్ ఎంఎస్ వర్డ్ ట్రిక్స్. తర్వాత ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటామంటే ఎంఎస్ యాక్సెస్ నేర్చుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇప్పుడు యాక్చువల్ గా టైం 10 అయింది. సో ఒక
10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. 10 మినిట్స్ బ్రేక్ తర్వాత నేను మళ్ళీ వచ్చి నేను ఎంఎస్ యాక్సెస్ అనేది స్టార్ట్ చేస్తాను నేను. మనకి యాక్చువల్‌గా ఎగ్జామ్ అనేది 11థ్ అన్నారు. ఈరోజు 7థ్. సో, మనకి ఇంకా 2 డేస్ క్లాస్ ఉంది కాబట్టి 2 డేస్‌లో ఎంఎస్ యాక్సెస్ అనేది అయిపోతుంది. సో, ఈలోపు మీరు ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. నేను ఎగ్జాక్ట్‌లీ 10:10కి వచ్చి మళ్ళీ ఎంఎస్ యాక్సెస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకే? ఓకే రైట్. సార్. ఎలా ఎన్ని రకాలుగా మనం ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేయొచ్చు అనేది తెలుసుకున్నాం ఫస్ట్. ఓకే? జనరల్‌గా ఇప్పుడు ఎంఎస్ యాక్సెస్ కోసం తెలుసుకోవాలనుకుంటే ఓకే? సో, ఇప్పుడు ఎంఎస్ యాక్సెస్ కోసం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఎంఎస్ యాక్సెస్ ఎన్ని రకాలుగా ఓపెన్ చేయొచ్చంటే, ఇక్కడ మనం నా విండోస్ మీకు సెర్చ్ ఉంటది కదా! సో, విండోస్ సెర్చ్‌లోకెళ్ళి మనం రన్ అని టైప్ చేస్తే ఓకే. రన్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రన్ యాప్ అని చెప్పేసని వచ్చింది. సో, ఆహ్, ఈ రన్ యాప్ అనేది దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ విన్ వర్డ్ అని ఉంది కదా! ఇక్కడ ఇక్కడ చూడండి ఎంఎస్ యాక్సెస్ అని చెప్పేసి నేను ఏదో టైప్ చేశాను నేను. ఇక్కడ ఓపెన్ అవుతుందో చూద్దాం ఉండండి. చూడండి ఎంఎస్ యాక్సెస్ అని నేను టైప్ చేశాను నేను. టైప్ చేస్తే ఇక్కడ చూసారా ఆఫీస్ యాక్సెస్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఓకే. ఆఫీస్ యాక్సెస్ అని చెప్పేసి ఇలా ఒకటి ఓపెన్ అయింది నాకు. నా స్క్రీన్ షేరింగ్ కదా అందరికి. సార్ చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. స్క్రీన్ షేరింగ్ కదండి నాది. ఓకే ఫైన్. ఇప్పుడు నేను ఫస్ట్ మెథడ్ ఏం చెప్పాను సెర్చ్ లోకి వెళ్ళి రన్ అని టైప్ చేస్తే రన్ లోకి వెళ్ళి ఎంఎస్ యాక్సెస్ అని టైప్ చేస్తే ఓపెన్ అవ్వడం ఒక పద్ధతి. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటి? నెక్స్ట్ మెథడ్ ఏంటంటే మనం డెస్క్టాప్ మీద ఎలా ఓపెన్ చేసినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు సెర్చ్ బార్ లోకి వెళ్ళాలి. మళ్ళీ సెర్చ్ బార్ లోకి వెళ్ళి ఎంఎస్ యాక్సెస్ అని డైరెక్ట్ గా మనం టైప్ చేయొచ్చు. ఎంఎస్ యాక్సెస్ అని డైరెక్ట్ గా టైప్ చేస్తే ఇక్కడ చూసారా ఇక్కడ ఏదో పైన ఎంఎస్ వర్డ్ అని చెప్పేసి ఇలా సెర్చ్ సింబల్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే ఇవేవి కూడా ఆ సాఫ్ట్వేర్లు కాదండి. ఇవన్నీ కూడా ఏంటంటే సెర్చ్ ఇంజిన్ లో చూపిస్తుంది. అంటే ఇది వెబ్సైట్ లో చూపిస్తుంది కానీ బ్రౌజర్ లో మన ఇలా ఈ సెర్చ్ సింబల్ ఈ భూతత్వం సింబల్ ఏదైతే వచ్చిందో సెర్చ్ సింబల్ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఇక్కడ దీంట్లో మీరు ఏది క్లిక్ చేసినా ఒక వెబ్ బ్రౌజర్ కి రీడైరెక్ట్ అవుతుంది. అంటే మైక్రోసాఫ్ట్ వెబ్ బ్రౌజర్ కి రీడైరెక్ట్ అవుతుంది. కానీ మనకు కావాల్సింది రీడైరెక్ట్ అయ్యేది కాదు కదా. సపోజ్ యాక్సెస్ చూడండి ఇప్పుడు యాక్సెస్ అని టైప్ చేశాను. యాక్సెస్ అని టైప్ చేస్తే ఇక్కడ చూసారా ఇప్పుడు ఇక్కడ యాప్ అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ యాప్ అని వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే అది ఆ యాక్సెస్ అనే యాప్ మన సిస్టమ్ లో ఉన్నట్లు లెక్క అనమాట. ఓకే. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి టైప్ చేస్తారు. కానీ ఏదైతే సెర్చ్ సింబల్ వచ్చిందో ఆ సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేస్తారో అది వెబ్సైట్ బ్రౌజ్ అవుతుంది. సార్ నా దాంట్లో సాఫ్ట్వేర్ లేదు సార్ ఎక్కడ ఉందో అర్థం కావట్లేదు సార్ అంటారు. సాఫ్ట్వేర్ ఉందా లేదో తెలుసుకోవడం కోసం ఏంటంటే అది టైప్ చేస్తే అక్కడ యాప్ అని చెప్పేసి వస్తుంది విండోస్ కి అయితే. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే చూడండి మళ్ళీ యాజ్ యూజువల్ గా ఆఫీస్ అనేది ఓపెన్ అయింది. ఓకే. సో ఇది ఇంకొక మెథడ్ అన్నమాట. ఇలా డైరెక్ట్ గా యాక్సెస్ టైప్ చేసి ఓపెన్ చేయడం ఒక పద్ధతి. తర్వాత ఇంకా మూడో పద్ధతి ఏంటంటే ఇక్కడ చూడండి నేను రైట్ క్లిక్ ఇచ్చి న్యూ అనే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి మైక్రోసాఫ్ట్ యాక్సెస్ డేటాబేస్ అని చెప్పేసి మనం చూసారా దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ కూడా ఇలా టైప్ చేసినప్పుడు కూడా ఒక కొత్త ఎంఎస్ యాక్సెస్ అనేది ఓపెన్ అవుతుంది.
ఓకే. ఇక్కడ ఏది వచ్చింది, ఇక్కడ డేటాబేస్ 7 అని వచ్చింది కదా! సో, ఓకే. నేను డేటాబేస్ 7 అనేది పెడుతున్నాను. డెస్క్‌టాప్‌లో పెడుతున్నాను నేను. ఓకే. డేటాబేస్ 7. సో, మనం ఇన్ని ఈ విధంగా మనం ఎంఎస్ యాక్సెస్ అనేది ఓపెన్ చేయొచ్చు. సరే. ఇప్పుడు జనరల్‌గా మనం ఎంఎస్ యాక్సెస్ ఇలా ఓపెన్ అయింది కదా! మనకి మామూలుగా జనరల్‌గా అయితే ఇట్లా ఓపెన్ అవుతది. ఇలా ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ మనం జనరల్‌గా ఏం చేస్తాం, ఇక్కడ నంబర్ ఆఫ్ టెంప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇక్కడ హోమ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే బ్లాంక్ డేటాబేస్, అసెట్ ట్రాకింగ్, తర్వాత కాంటాక్ట్స్, స్టూడెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్. మోర్ టెంప్లేట్స్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ సీ లాట్ ఆఫ్ టెంప్లేట్స్, న్యూట్రిషన్ ట్రాకింగ్, టాస్క్ మేనేజ్మెంట్, చారిటబుల్ కాంట్రిబ్యూషన్, కాల్ ట్రాకర్, ఇలా ఇన్ని ఉన్నాయి చూసారా? సో, ఇవన్నీ డిఫాల్ట్‌గా మనకి ఉపయోగించే డేటాబేస్ ఎలిమెంట్స్ అన్నమాట. మనం జనరల్‌గా ఏం చేస్తాం? మనం ఫ్రెషర్స్ కదా! సో, ఫ్రెషర్స్ కాబట్టి మనం ఏం చేయాలంటే బ్లాంక్ డేటాబేస్ మీదే క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారా? బ్లాంక్ డేటాబేస్ అని క్లిక్ చేస్తే డేటాబేస్ 7 అని చెప్పేసనొచ్చి క్రియేట్ అని చెప్పేసని అడుగుతుంది. సో, నేను క్రియేట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. ఓకే. ఇక్కడ క్రియేట్ అయింది. చూసారా? సో, ఇది ఏంటంటే ఇది డిఫాల్ట్‌గా ఉండే ఒక ఏది మనకి డిఫాల్ట్‌గా ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇప్పుడు మనం ఇది జనరల్‌గా ఓపెన్ అయింది కదా! ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఒక్కొక్క ట్యాబ్ కోసం తెలుసుకుందాం. ఇప్పుడు జనరల్‌గా ఇక్కడ ఏ ట్యాబ్స్ ఉన్నాయి? ఫైల్ అనే ఒక ట్యాబ్ ఉంది. హోమ్ ట్యాబ్ ఉంది. తర్వాత క్రియేట్ అనే ఒక ట్యాబ్ ఉంది. ఎక్స్టర్నల్ డేటా ఒక ట్యాబ్ ఉంది. డేటాబేస్ టూల్స్ అనే ఒక ట్యాబ్, హెల్ప్, తర్వాత ఫార్మాట్ అనేది ఒక అడిషనల్ ట్యాబ్ ఒకటి ఓపెన్ అవుతుంది. తర్వాత ఫీల్డ్స్ అనే ట్యాబ్ ఉంది. టేబుల్ అనే ఒక ట్యాబ్ ఉంది. ఇలా ఇన్ని రకాల ట్యాబ్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్స్‌లో ఒక్కొక్క దానికి కింద సబ్ గ్రూప్స్ ఉన్నాయి. చూడండి ఇప్పుడు ఫైల్ అనే ట్యాబ్ క్లిక్ చేసామనుకోండి. ఇలా ఈ ఈ ఈ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హోమ్, న్యూ, ఓపెన్, ఇన్ఫో, సేవ్ యాస్, ఇవి ఏంటంటే ఆహ్, అవి గ్రూప్స్ అన్నమాట అవి. ట్యాబ్‌లో ఉన్న గ్రూప్. ఫైల్ ట్యాబ్‌లో ఉన్న గ్రూప్. అలాగే హోమ్ మీద క్లిక్ చేశారనుకోండి. వ్యూస్, క్లిప్ బోర్డ్, సార్ట్, ఫిల్టర్, రికార్డ్స్, ఫైండ్, టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది ఇంకొక ఇవి గ్రూప్స్ అన్నమాట దీంట్లో. క్రియేట్ అనే దాంట్లో క్లిక్ చేస్తే టేబుల్స్, టెంప్లేట్స్, క్వెరీస్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఫైల్‌లోకి వెళ్దాం. ఫైల్ ట్యాబ్ కోసం తెలుసుకుందాం. ఫైల్ ట్యాబ్‌లోకెళ్తే హోమ్ అనేది ఫస్ట్‌ది క్లిక్ చేస్తే హోమ్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమొచ్చిందో మనం చూస్తాం ఆల్రెడీ. ఇప్పుడు న్యూ అనే దాని మీద క్లిక్ చేస్తే ఏమొస్తదంటే యాస్ యూజువల్‌గా న్యూ అనేది ఏముంటదండి? మనకి న్యూ డేటాబేస్ ఫైల్ అనేది కొత్తది వేరే డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్. ఓపెన్ అనేది దేనికోసం ఉపయోగిస్తామంటే ఇప్పుడు చూడండి. ఓపెన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రంట్ డేటాబేస్ అని చెప్పేసి ఏదో ఉంది ఇక్కడ, డేటాబేస్ 6 అని చెప్పేసి ఉంది డాక్యుమెంట్స్‌లో. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ చూసారా? ఎంటర్ పాస్వర్డ్ అని అడిగింది. ఓకే. మామూలుగా. ఇప్పుడు ఇలా ఓపెన్ అంటే ఏంటంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏదైతే సేవ్ చేసుకున్నామో, ఆ సేవ్ చేసుకున్న డేటాబేసెస్‌ని మనం ఓపెన్ చేయడానికి ఇది పనికొస్తదనమాట. ఓకే. ఇంతకుముందు మనం ఓపెన్ చేసాం కదా! ఆ డేటాబేసెస్‌ని ఓపెన్ చేయడానికి ఇది పనికొస్తది. ఓకే. తర్వాత ఇన్ఫో. ఇన్ఫో అనే దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి. కాంపాక్ట్ అండ్ రిపేర్ అంటే కాంపాక్ట్ అండ్ రిపేర్ డేటాబేస్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది నేను వాడుతుంది ఎంఎస్ ఆఫీస్ 2000. చూడండి నేను ఏ వర్షన్ వాడుతున్నాననేది మీకు తెలుసుకోవాలనుకుంటే మీరు అకౌంట్ మీద క్లిక్ చేస్తే మీరు అకౌంట్ అనేది ఒక ఆప్షన్ ఉంటదండి. ఈ అకౌంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేస్తే నేను చూడండి ఆహ్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ప్రొడక్ట్ యాక్టివేటెడ్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ప్రొఫెషనల్ 2016 అండి నేను వాడుతున్నాను. 2016 వర్షన్ నేననేది వాడుతున్నాను. ఇప్పుడు మీరు మళ్ళీ నేను ఇన్ఫోలోకొస్తున్నాను. ఇన్ఫోలోకొచ్చినప్పుడు మీరిక్కడ గమనిస్తే, ఇక్కడ చూడండి కాంపాక్ట్ అండ్ రిపేర్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతదంటే, సపోజ్ నేను నా మైక్రోసాఫ్ట్ డాక్యుమెంట్ అనేది నేను ప్రిపేర్ చేసేసి మీకు పంపాను. మీరేమో 2007, 2010, 2013 వాటెవర్ ఇదేదో వాడుతున్నారు. 2007 వాడుతున్నారనుకో. అందరికి ఫ్రీగా అవైలబిలిటీ ఉండేది అదే కాబట్టి. 2007 మీరు వాడుతున్నప్పుడు నేను 2016లో తయారు చేసి ఇచ్చాను కాబట్టి కొన్ని కేబుల్స్ అనేవి మిస్ అవుతుంటాయి. కొన్ని ఆప్షన్స్ అనేవి మిస్ అవుతాయి. అలాంటి ఆప్షన్స్ అలా మిస్ అయినప్పుడు కాంపాక్ట్ అండ్ రిపేర్ అని ఈ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా
ఈ టేబుల్ నేను ఏదైతే క్రియేట్ చేసిన డేటాబేస్ ఏదైతే ఉందో అది మీ దానికి తగ్గట్టుగా మారుతుంది. అలాగే ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అని చెప్పేసి అని ఉంది. ఈ ఎన్క్రిప్ట్ విత్ పాస్వర్డ్ అనేది ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ డేటాబేస్ 7 అనేది దీనికి పాస్వర్డ్ ఇద్దాం. పాస్వర్డ్ నేను ఏమిస్తున్నానంటే ఏపీఎస్ఎస్డిసి అని చెప్పేసి ఒక ఆప్షన్ ఇచ్చాను. ఏపీఎస్ఎస్డిసి సేమ్ అదే పాస్వర్డ్ ని టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఓకే అని ప్రెస్ చేశాను. ఎన్క్రిప్టింగ్ విత్ ఏ బ్లాక్ సైఫర్ ఈజ్ ఇన్కంపాటిబుల్ విత్ రో అండ్ రో లెవెల్ లాకింగ్. రో లెవెల్ లాకింగ్ విల్ బి ఇగ్నోర్డ్. ఓకే, ఇది నేను చేశాను. ఇప్పుడు నేను చేసిన తర్వాత నేను క్లోజ్ చేస్తున్నాను. నేను క్లోజ్ చేసిన తర్వాత నేను డేటాబేస్ 7 కదా ఇది. సో ఇది మనం ఓపెన్ చేసింది. ఓపెన్ అనేది క్లిక్ చేస్తాం. ఓపెన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ చూడండి డేటాబేస్ 7 అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇంతకుముందు సారీ ఇది ఫైల్ అనేది క్రియేట్ అవ్వకుండా ఓకే క్రియేట్ అయింది. చూద్దాం దీనికి ఏమవుతుందో. ఇప్పుడు నేను చూడండి ఇందాక నేను డేటాబేస్ 6 అనేది ఓపెన్ చేశాను కదా. సో అది ఓపెన్ చేస్తే ఇక్కడ చూసారా ఇలాగ ఇప్పుడు నేను ఎన్క్రిప్టింగ్ పాస్వర్డ్ అని ఇస్తే ఆటోమేటిక్ గా అది ఏంటంటే ఆ డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసినప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. సో ఇందాక మనం ఇచ్చిన పాస్వర్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ ఇది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకే, సో మనం పాస్వర్డ్ ఇక్కడ పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది మనం ఇక్కడ ఇలా ఇచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి మళ్ళీ యాజ్ యూజువల్ ఇంకొన్న ఆప్షన్స్ ఏంటి సేవ్ యాజ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. సేవ్ అంటే జనరల్ గా ఇప్పుడు మనం ఇచ్చింది సేవ్ అవుతుంది. అలాగే సేవ్ యాజ్ అంటే ఇప్పుడు ఇదే పేరుతో అంటే ఇదే కంటెంట్ ఇప్పుడు ఇందులో ఏదైతే ఈ పర్టికులర్ డేటాబేస్ లో ఏదైతే ఉందో అదే కంటెంట్ వేరే పేరుతో అదే లొకేషన్ లో కానీ లేదా వేరే లొకేషన్ లో కానీ సేవ్ అవడానికి ఉపయోగపడే ఒక ఆప్షన్. ఓకే, తర్వాత అకౌంట్స్ ఆల్రెడీ మీకు చెప్పిన అకౌంట్స్ లో మనము అప్డేట్స్ తర్వాత ఏంటంటే ఏ వర్షన్ వాడుతున్నాం అనేది తెలుసుకోవచ్చు. ఆప్షన్స్ అనేది నేను మీకు ఫర్దర్ గా నెక్స్ట్ మనం మూవ్ అవుతాం కదా అందులో చెప్తాను. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఇక్కడ వరకు మనం ఏం నేర్చుకున్నాం? హోమ్ ట్యాబ్ వరకు నేర్చుకున్నాం. హోమ్ ట్యాబ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్రియేట్ చేద్దాం. టేబుల్స్ అనేవి మనం క్రియేట్ చేద్దాం. హౌ టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఇప్పుడు చెప్తాను చూడండి. డేటాబేస్ 9 అనేది నేను ఓపెన్ చేస్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు ఈ డేటాబేస్ 9 అనేది నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హోమ్ లోకి వెళ్తున్నానండి. సారీ క్రియేట్ లోకి వెళ్తున్నాను. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత టేబుల్ డిజైన్ అని చెప్పి ఇక్కడ చూడండి ఇక్కడ గ్రూప్స్ ఏమున్నాయి? టెంప్లెట్స్, టేబుల్స్, క్వరీస్, ఫార్మ్స్, రిపోర్ట్స్ అండ్ మ్యాక్రోస్ అండ్ కోడ్. ఇందులో మనం ఫస్ట్ నేర్చుకునేది ఏంటి? టేబుల్ డిజైన్. చాలా మందికి ఇక్కడ డౌట్ రావచ్చు, అదేంటి సార్ యాక్సెస్ చెప్తారు కానీ యాక్సెస్ ఎందుకు ఉపయోగిస్తారో చెప్పట్లేదని చెప్తారు అనుకుంటారు. నేను ఒక ఆపరేషన్ చెప్పిన తర్వాత మీకు ఆప్షన్ అనేది చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఇక్కడ టేబుల్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. ఇక్కడ జనరల్ గా ఇది మనము ఇప్పుడు క్రియేట్ టేబుల్ అని క్లిక్ చేస్తే టేబుల్ అనేది ఇలా క్రియేట్ అవుతుంది. టేబుల్ అనేది ఇలా క్రియేట్ అయిన తర్వాత దీన్ని మనం ఏమంటామంటే దీన్ని ఓకే మస్ట్ సేవ్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ యాజ్ యూజువల్ గా నేను దీన్ని ఫ్రెండ్స్ డేటా అని చెప్పేసి పెడతాను. మై స్టూడెంట్స్ డేటా అని పెడతాను. ఓకే, మై స్టూడెంట్స్ data. There is no field in this table. Okay.
ఫస్ట్ అయితే మనం ఫీల్డ్స్ అనేవి సేవ్ చేయాలని అడుగుతున్నాడు. సో మనం ఇక్కడ ఎంప్టీ దాన్ని సేవ్ చేయడం కుదరదు టేబుల్‌ని. సో ఫస్ట్ అయితే మీరు డేటా ఇవ్వండి అని చెప్పేసని అంటాడు. సో డేటా ఇవ్వాలి. సో డేటా ఇవ్వాలన్నప్పుడు మనం ఇక్కడ ఫీల్డ్ నేమ్ అండ్ డేటా టైప్ అని ఉంది కదా! ఫీల్డ్ నేమ్ అనేది ఏంటంటే మనం స్టార్టింగ్ ఏదన్నా సపోజ్ మీ డేటా తీసుకోవాలంటే నేనేం చేస్తాను సీరియల్ నంబర్ తీసుకుంటా. సీరియల్ నంబరు, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడీ. అలాగే పెట్టుకోవాలి కదా! సో నేను ఫస్ట్ నేనేం చేస్తానంటే సీరియల్ నంబర్ తీసుకుంటా. సీరియల్ నంబర్. తర్వాత ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్. తర్వాత లాస్ట్ నేమ్. ఆ తర్వాత ఫస్ట్ నేము, లాస్ట్ నేము, తర్వాత ఇంకా నెక్స్ట్ ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ తర్వాత నెక్స్ట్ ఫోన్ నంబర్ తీసుకుంటా. తర్వాత నెక్స్ట్ ఏంటంటే స్టేట్. స్టేట్ అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ డేటా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు సీరియల్ నంబర్ ఉందనుకోండి. సీరియల్ నంబర్ అనేది ఏంటి జనరల్‌గా మనం ఎంటర్ చేస్తా ఉంటే ఇప్పుడు సపోజ్ నేను ఎంటర్ చేశానండి. 1 అని వచ్చింది. మళ్ళీ మీరు అక్కడ నెక్స్ట్ మీరు ఎంటర్ చేసినప్పుడు 2 అని ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా మీరు జస్ట్ నెక్స్ట్ సెల్ మీద క్లిక్ చేస్తే 2 అని వచ్చేసేయాలి. సో అలా 2 అని వచ్చేయాలన్నప్పుడు ఇక్కడ మనం షార్ట్ టెక్స్ట్ అనేది కాకుండా ఆటో జనరేటెడ్ నంబర్ అని ఉంటుందండి. ఆటో నంబర్ అని ఉందా? సో ఈ ఆటో నంబర్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే మనం నేను ఫస్ట్ క్లిక్ చేయగానే సెల్ మీద 1 అని వచ్చేస్తది. నెక్స్ట్ క్లిక్ చేయగానే 2 అని వచ్చేస్తదనమాట. ఓకే. తర్వాత ఫస్ట్ నేమ్ అనేది షార్ట్ టెక్స్ట్ పెట్టుకోండి. ఇది లాస్ట్ నేమ్ అనేది కూడా లాంగ్ టెక్స్ట్ షార్ట్ టెక్స్ట్ అని పెట్టుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్‌కొచ్చేసరికి ఒక చిన్న డిఫరెన్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఎంటర్ చేయాలనేది ఇక్కడ మనం డిస్క్రిప్షన్‌లో రాసుకోవాలి. ఇక్కడ చూడండి ఇప్పుడు ఫస్ట్ నేమ్ ఉందనుకోండి. ఈ ఫస్ట్ నేమ్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ నేమ్ అంటే యువర్ ఫుల్ నేమ్ అని పెడుతున్నా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని చెప్పేసన్నా. అంటే కొంతమంది ఫస్ట్ నేమ్‌లో లాస్ట్ నేమ్ పెడతారు. అదే ఫస్ట్ నేమ్‌లో సర్‌నేమ్ పెడతారు. సో సర్‌నేమ్ కాకుండా ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ అని పెట్టా. ప్లీజ్ ఎంటర్ యువర్ ఫుల్ నేమ్ వితౌట్ సర్‌నేమ్. సర్‌నేమ్ లేకుండా మీ ఫుల్ నేమ్‌ని ఎంటర్ చేయమని చెప్పా ఫస్ట్ నేమ్‌లో. లాస్ట్ నేమ్‌లో ఏం చేశాను నేను ప్లీజ్ ఎంటర్ యువర్ సర్‌నేమ్ అనేది నేను పెట్టాననమాట. అంటే ఇది లాస్ట్ నేమ్‌లో మీ సర్‌నేమ్‌ని ఎంటర్ చేయండి అని చెప్పేసి పెట్టా. పెట్టిన తర్వాత ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్‌కొచ్చింది కదా! డేట్ ఆఫ్ బర్త్‌కి షార్ట్ టెక్స్ట్ అనేది పెట్టామనుకోండి. సపోజ్ షార్ట్ టెక్స్ట్ అని ఉంది ఇక్కడ. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్‌కి మనం ఏం చేస్తామంటే డేట్ అండ్ టైమ్ అని చెప్పేసి ఉంది కదా! ఇది పెట్టుకోవాలండి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది షార్ట్ టెక్స్ట్ కాదు కదా! సో డేట్ అండ్ టైమ్ అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. అదే డేట్ అండ్ టైమ్ ఎక్స్టెండెడ్ పెట్టుకుంటే చూడండి ఇక్కడ ఎలా వస్తదో. ఆహ్, డేట్ అండ్ టైమ్ అని పెడదాం మనం. ఓకే. డేట్ అండ్ టైమ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తున్నాను, చాలా మందికి డీఓబీ అంటే మళ్ళీ డోబ్ అని చెబుతారు కదా! సో అలా కొంచెం ఎవరికీ కన్‌ఫ్యూజన్ లేకుండా అందరికీ అర్థమయ్యేటట్టు డీఓబీ మీన్స్ డేట్ ఆఫ్ బర్త్ అని పెట్టానండి. డీఓబీ మీన్స్ డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఫోన్ నంబర్. ఇక్కడ ఫోన్ నంబర్‌కొచ్చేసరికి ఏంటి ఇక్కడ మనం జనరల్‌గా మనం ఫోన్ నంబర్‌కి ఏం పెట్టుకుంటాం? షార్ట్ టెక్స్ట్ అనే సపోజ్ షార్ట్ టెక్స్ట్ అనే పెట్టుకుందాం. సార్ వై డోంట్ యూ పుట్ నంబర్ అని చెప్పేసని అడగొచ్చు. సో నంబర్ ఎందుకు పెట్టలేదనేది మీకు చెప్తాను తర్వాత. అంటే ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. స్టేట్. స్టేట్‌కొచ్చేసరికి ఇది కూడా చెప్తాను మీకు. ఫస్ట్ అయితే డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికెళ్దాం మనం. ఇప్పుడు మనం ఇలాగ ఒక ఫైల్ అనేది ఒక టేబుల్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ టేబుల్ అనేది డేటాబేస్ మోడల్‌లో ఎలా ఉంటదనేది చూద్దాం మనం ఒకసారి. చూడండి ఇక్కడ వ్యూ అని చెప్పేసి ఉంది కదా! ఈ వ్యూ అనే దాని మీదకెళ్ళి
మనం క్లిక్ చేసినట్టయితే డేటా షీట్ వ్యూ అని చెప్పేసి ఉంటుందండి. యూ మస్ట్ సేవ్ ద టేబుల్ నౌ. ఓకే. మై స్టూడెంట్ డేటా. ఓకే. మై స్టూడెంట్ డేటా అనేది సేవ్ అయింది. చూసారా ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ నేము, లాస్ట్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఓకే, ఫోన్ నంబరు, స్టేట్, ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీ నీట్‌గా సెలెక్ట్ అయ్యాయి. ఓకే. ఇప్పుడు నేను మళ్ళీ ఇది డిజైన్డ్ వ్యూ అంటే ఇలా వస్తది. మళ్ళీ ఇది డేటా షీట్ వ్యూ అంటే ఇట్లా వస్తది. ఇప్పుడు డిజైన్ వ్యూలోకి వద్దాం మనం. డిజైన్ వ్యూలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని సెట్టింగ్స్ అనేది మార్పులు, చేర్పులు అనేవి కొన్ని ఉంటాయి. అవి చేయాలి. చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ మీద క్లిక్ చేస్తుంటే కింద జనరల్ అండ్ లుక్అప్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి కదా! ఇక్కడ. ఇవి మారుతున్నాయి. ఇప్పుడు మనం డేటాబేస్ మీదకెళ్ళినప్పుడు మనం డేట్ అండ్ టైమ్ ఉంది కదా! డేట్ అండ్ టైమ్ మీద క్లిక్ చేసాం. అయితే ఇక్కడ డేట్ అండ్ టైమ్ అని ఇచ్చిన తర్వాత కింద ఇక్కడ చూడండి జనరల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఫార్మాట్ అని చెప్పేసి అని ఉంది కదా! ఈ ఫార్మాట్ అనే దాని మీద క్లిక్ చేయాలి మనం. ఫార్మాట్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకి డేట్ ఏ వెర్షన్‌లో రావాలి, ఏ మెథడ్‌లో రావాలి. చూడండి ఇక్కడ షార్ట్ టైము, మీడియం టైము, తర్వాత లాంగ్ డేట్ ట్యూస్‌డే నవంబర్ 12, 2015 అలా. ఇప్పుడు జనరల్ డేట్, జనరల్ టైమ్ ఉంది. ఇక్కడ 12 నవంబర్ 15 అని ఉంది. 12, 11 ఇక్కడ 11, 12, 15 అని 2015 అని ఉంది. సో, మనం ఈ రకంగా కూడా మనం పెట్టుకోవచ్చు. స్టార్ట్ డేట్ అని చెప్పేసి. లేదు ఇప్పుడు సపోజ్ నేనిక్కడ డేట్ అండ్ టైమ్ ఎక్స్టెండెడ్ అని చెప్పేసి పెట్టిన తర్వాత ఇక్కడ ఫార్మాట్ చూడండి. ఇక్కడ ఫార్మాట్ చూసుకుంటే ఇక్కడ కూడా సేమ్ ఇంచుమించు అదే ఫార్మాట్‌లో ఉంది. సో, నేను డేట్ అండ్ టైమ్ ఎక్స్టెండెడ్ కన్నా నేను డేట్ అండ్ టైమ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. సో, డేట్ అండ్ టైమ్ ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఫార్మాట్‌లో మనం చూసుకుంటే నేను ఈ ఫార్మాట్ పెట్టుకున్నాను. ఏది 11, 12, 2015 అనేది కొంచెం బెటర్‌గా ఉందనిపించింది నాకు. సో, నేను అదే పెట్టుకున్నాను. షార్ట్ డేట్ ఫార్మాట్. తర్వాత ఇన్‌పుట్ మాస్క్ అని చెప్పేసి ఉంటదండి. సో, ఇన్‌పుట్ మాస్క్ అనేది క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ సేవ్ చేయమని అడుగుతది. యూ మస్ట్ సేవ్ టేబుల్ ఫస్ట్ అని చెప్పేసి అని అడుగుతది. యాస్ యూజువల్‌గా మనం ఇక్కడ ఏం చేస్తాం మనం ఇక్కడ డేట్ అనేది ఇప్పుడు మాస్క్ అనేది ఎలా ఉండాలనేది చూసుకోవాలి ఇక్కడ. షార్ట్ డేట్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా! సో, ఇక్కడ 1969 అంటే ఇక్కడ ఎలా వస్తుందంటే డేట్ ఆఫ్ బర్త్ ఆహ్, మంత్, డేట్ తర్వాత ఇయర్ వస్తుంది. మంత్, డేట్, ఇయర్ వస్తుంది. ఇక్కడ చూడండి మీడియం డేట్ అని చెప్పేసి ఉంది చూసారా ఆప్షన్. ఆ మీడియం డేట్ అంటే 27 సెప్టెంబర్ 69 అంటే ఏంటి? ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే 27 సెప్టెంబర్ 2006 ఇది 69 అంటే డేట్ వస్తుంది. మంత్ మాత్రం టైపింగ్ ఫార్మాట్‌లో వస్తుంది. తర్వాత ఇయర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని నాకు ఏమి నచ్చట్లేదు. ఇవి కొంచెం నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి ఇవన్నీ అని చెప్పేసి నేనేం చేస్తున్నాను ఎడిట్ లిస్ట్ అని చెప్పేసి ఉంటది. మనం కావాలంటే ఎడిట్ లిస్ట్ అని కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఓకే. అది ఎలా అనేది మీకు తర్వాత చెప్తాను మీకు. ఫస్ట్ అయితే ఇప్పుడు మీడియం డేట్ అనేది ఉంది కదా! దీన్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి నెక్స్ట్ అనేది క్లిక్ చేశాను. నెక్స్ట్ అనేది క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ అనేది క్లిక్ చేశాను. ఇక్కడ చూసారా? ఇన్‌పుట్ మాస్క్ అని చెప్పేసి ఒకటొచ్చింది. అయితే ఇక్కడ ఇన్‌పుట్ మాస్క్ అని వచ్చినప్పుడు మనకి డేట్ అనేది ఇక్కడ తెలుస్తదనమాట. ఇక్కడ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికొచ్చింది కదా! ఇక్కడ నేనేం చేస్తున్నాను డేట్, మంత్ ఇన్ షార్ట్ వర్డ్. షార్ట్ వర్డ్‌లో మంత్ అనేది షార్ట్ వర్డ్‌లో మనం ఇవ్వాలని చెప్పేసి ముందుగా యూజర్‌కి చెప్పేస్తున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ తర్వాత నాది ఎంటర్ అవ్వలేదని చెప్పేసి అంటారు కదా! తర్వాత ఇయర్. మనం ఏం మెన్షన్ చేయలేదంటే ఇయర్ అంటే నంబర్‌లోనే పెట్టుకుంటాడు. ఓకే. ఇది. ఇప్పుడు చూద్దాం. ఒకసారి డిజైన్ ట్యాబ్‌లోకెళ్ళి ఒకసారి చూద్దాం మనం ఏంటనేది. డేటా షీట్. ఓకే. డేటా షీట్‌లోకెళ్ళాం. డేటా షీట్‌లో చూడండి ఇక్కడ ఫస్ట్ నేమ్ అని ఉందా? ఫస్ట్ నేమ్ దగ్గర నాకు చాట్ బాక్స్‌లో ఎవరైనా నేమ్స్ టైప్ చేయండి. మీయే పెడతాను నేను. వేరే వాళ్ళు ఎవరియి పెట్టను. చాట్ బాక్స్‌లో మీ నేమ్సే పెడతాను. ఓకే. ప్రవీణ్. నెక్స్ట్ ఓకే. ప్రవీణ్ ఫస్ట్ చూడండి ఇక్కడ నేను ప్రవీణ్ క్లిక్ చేస్తున్నాను నేను. ప్రవీణ్ అనేది క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ప్రవీణ్ అని టైప్ చేయగానే ఇమ్మీడియేట్‌గా ఇక్కడ 1 అనేది టైప్ అయిపోయింది. తర్వాత లాస్ట్ నేమ్. ప్రవీణ్ లాస్ట్ నేమ్. కొంచెం స్పీడ్‌గా రెస్పాండ్ అవ్వండి. టైం అయిపోతుంది. అంజలి.
అంటే ప్రవీణ్ సర్నేమ్ కూడా కావాలి, చెప్పాను కదా మీకు. ఇక్కడ చూడండి, అంజలి అని టైప్ చేస్తున్నాను. అంజలి అని టైప్ చేయగానే ఇక్కడ 2 అనేది డిఫాల్ట్‌గా వచ్చేసింది. ఎందుకు? ఇక్కడ సీరియల్ నంబర్ అనేది నేను ఏమి ఇచ్చానండి? డిఫాల్ట్ హెడర్ అని చెప్పేసి అని ఇచ్చాను నేను. అవునా? డిఫాల్ట్ నంబర్ ఆటో నంబర్ అని చెప్పేసి ఇచ్చింది. ఇంక్రిమెంట్ మోడల్‌లో ఆటో నంబర్ అంటే దాని అర్థం ఏంటి? 1, 2, 3 ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోతుంటది. మనం ఎంటర్ చేయక్కర్లేదు. ఓకే. ఓకే. తర్వాత ఫ్రమ్ ఎవ్రీవన్. బైలా. ఓకే. ప్రవీణ్ బైలా. ఓకే. పెట్టాను. తర్వాత అంజలి సర్నేమ్‌తో సహా ఇవ్వండి. తర్వాత హరీష్ కుమార్ శివశంకరి. ఓకే. ఫైన్. చాలా నేమ్స్ వస్తున్నాయి. హరీష్ కుమార్ శివశంకరి. ఓకే. శివశంకరి. తర్వాత అక్షయ్, సి రాజు, షెహనాజ్, అక్షయ్, రాజు, షెహనాజ్. ఇక్కడ మీరు చూడండి ఒకసారి, మీ నేమ్స్ టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ఇవి ఫిల్ అవుతున్నాయండి. తర్వాత చిన్న అంజలియా. ఓకే. చిన్ననా? ఓకే. ఫైన్. తర్వాత శేఖర్ కొర్రా. ఫైన్. కొర్రా. నెక్స్ట్ ఇంకొక నేమ్ మనకి లాస్ట్ అండ్ ఫైనల్ నేమ్ ఇంకొకళ్ళది ఎవరిదన్నా వస్తే ఆ నేమ్ పెట్టేసి మనం డేటా షీట్ అనేది రెడీ చేద్దాం. ఓకే. ఫైన్. ఇప్పుడు సరే, ఇప్పుడు 9 వచ్చినాయి కాబట్టి ఇక్కడ సర్నేమ్ ఇవ్వడం వాళ్ళది కామన్ గా నేను ఏపీఎస్ఎస్డిసి అని పెడతాను. ఇలా ఇచ్చాను నేను. సో సర్నేమ్ లాస్ట్ నేమ్ ఇక్కడ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ చూసారా? డేట్ ఆఫ్ బర్త్ లో ఇక్కడ చూడండి, నేనేదో ర్యాండమ్ డేట్స్ ఇస్తున్నాను. ఇక్కడ చూసారా? 2000 అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లో మనకి ఎంటర్ అప్రోప్రియేట్ ఇన్పుట్ మాస్క్ అని చెప్పేసి అని అడుగుతుంది. సో నేను ఇక్కడ 99 వచ్చింది. అలా కాకుండా నాకు 2000 ఎంటర్ చేయాలనుకుంటే చూసారా, 2000 అనేది ఎంటర్ అయింది. సో మనం ఈ రకంగా మనం డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చుకొచ్చాం. ద వాల్యూ ఎంటర్ ఇన్ ద అప్రోప్రియేట్ ఇన్పుట్ లేబుల్ స్పెసిఫైడ్ ఫీల్డ్. ఓకే. ఇక్కడ 2020 అని వచ్చింది. సో 2020 అని అట్లా. సో ఇలా మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటరింగ్ అనేది ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మనం డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం వరకు నేర్చుకున్నాం. తర్వాత ఏంటంటే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేయడం, సీరియల్ నెంబర్ ఇచ్చుకోవడం నేర్చుకున్నాం. తర్వాత మళ్ళీ ఇప్పుడు డిజైన్ వ్యూలోకి వెళ్దాం. డిజైన్ వ్యూకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ లో కూడా ఫార్మాట్లు ఉంటాయి. అంటే ఫోన్ నెంబర్ అనేది ఇప్పుడు షార్ట్ టెక్స్ట్ అని ఉంది. సపోజ్ దీన్ని నేను నంబర్ అని ఇచ్చాను అనుకోండి. నంబర్ అని ఇస్తే చూడండి, ఇక్కడ ఫీల్డ్ సైజ్ లాంగ్ ఇంటిజర్ అని ఉంది. తర్వాత ఫార్మాట్ లోకి వెళ్తే మనం ఇక్కడ చూడండి,
ఫార్మాట్‌లోకి వెళ్తే ఇక్కడ జనరల్ నంబరు, తర్వాత స్టాండర్డ్ నంబరు. ఇక్కడ నంబర్ అంటే ఏమొచ్చిందంటే జస్ట్ డెసిమల్ నంబర్ ఎంటరింగ్‌లా వచ్చింది. సో, డెసిమల్ నంబర్ ఎంట్రీ అంటే మనకి సెట్ అవుద్ది కాబట్టి మనం ఏం చేస్తాం మనం షార్ట్ టెక్స్ట్ అనేది పెట్టుకోవడం కరెక్ట్. షార్ట్ టెక్స్ట్ పెట్టుకున్నాం. షార్ట్ టెక్స్ట్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఫార్మాట్ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ ఈ ఫార్మాట్‌లోకెళ్తే చూడండి ఫార్మాట్. ఇది వచ్చి ప్రాబ్లమ్ చూడండి. ఓకే. సరే మనం ఒకసారి స్టేట్ చూద్దాం. స్టేట్ అనేది షార్ట్ టెక్స్ట్ ఇచ్చాం కదా! ఇక్కడ స్టేట్ అనేది షార్ట్ టెక్స్ట్ ఇచ్చాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ డిఫాల్ట్‌గా కొన్ని వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఎట్లా అంటే ఆహ్, సపోజ్ ఇప్పుడు నేను చూడండి. ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ అనేది ఇక్కడ చూడండి. డిఫాల్ట్ వాల్యూ దగ్గర ఆంధ్ర అని చెప్పేసి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాననుకోండి. ఆంధ్ర అని చెప్పేసి డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను చూడండి ఇప్పుడు డిజైన్ వ్యూలోకి వెళ్తున్నాను నేను. డేటా షీట్ వ్యూలో. సేవ్ చేశాను. ఇక్కడ చూసారా? ఇక్కడ ఆటోమేటిక్‌గా ఇక్కడ నుంచి ఇక్కడ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి నేను నెక్స్ట్ ఏది సెలెక్ట్ చేసినా సరే చూసారా? ఇక్కడ హెచ్‌జీబీ అని కొడితే కింద ఆటోమేటిక్‌గా అన్ని కూడా డిఫాల్ట్‌గా ఆంధ్ర అని వచ్చేసినాయి. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ నేను పైన క్లిక్ చేసి డిజైన్ వ్యూలోకి వెళ్తున్నాను నేను. పైన క్లిక్ చేసి డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఆంధ్ర అనేది పెట్టాను. ఆంధ్ర అని పెట్టి సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత డేటా షీట్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ చూసారా? ఆంధ్ర అని చెప్పేసి వచ్చింది. సో, మనం ఇక్కడ ఆంధ్ర అనేది ఇక్కడ డిఫాల్ట్‌గా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఆంధ్ర అని పెట్టుకోవచ్చు. లేదు ఇప్పుడు మనం ఆంధ్ర కాదు మనది. మనది ఆంధ్ర కాదు. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు మన ఫ్రెండ్స్ అందరూ. మీరందరూ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఉన్నారు కాబట్టి ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ లుకప్ విజార్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటదండి. ఈ లుకప్ విజార్డ్ అనేది నేను క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి నెక్స్ట్. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకొని లుకప్ విజార్డ్‌లో ఓకే. స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. ఇలా ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఫినిష్ కొట్టండి. సేవ్ చేశాను. ఓకే. ఇది లుకప్ విజార్డ్ పెట్టుకున్నాం కదా! ఈ స్టేట్ దగ్గర ఇదొకసారి కాంట్ చేంజ్ ద డేటా టైప్ ఓకే ఫైన్. ఇక్కడేదో స్టేట్ దగ్గర నంబర్ వెళ్ళిపోయినట్టుంది ఇందాకడ. మళ్ళీ ఒకసారి నేను డిస్ట్రిక్ట్ అని తీసుకుంటాను. స్టేట్ కన్నా డిస్ట్రిక్ట్ బెటర్ కదా! ఓకే. లుకప్ విజార్డ్ అనేది తీసుకోండి. ఐ విల్ టైప్ అని చెప్పేసి తీసుకున్నాం మనం. డిస్ట్రిక్ట్ ఫినిష్. సరే. ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చింది కదండీ ఇక్కడ. ఈ లుకప్ విజార్డ్ దగ్గర. ఇప్పుడు ఈ లుకప్ విజార్డ్ దగ్గర మనం చూసుకుంటే షార్ట్ టెక్స్ట్ ఇది లుకప్ విజార్డ్ తీసుకున్నాం. ఈ లుకప్ విజార్డ్ దగ్గర డిఫాల్ట్ వాల్యూస్ అని చెప్పేసి ఉంటది. చూడండి. డిఫాల్ట్ వాల్యూస్ దగ్గర ఇక్కడ మనం చూసుకుంటే కడప అనేది సెలెక్ట్ చేశాను నేను. సెలెక్ట్ చేసిన తర్వాత ఒకటి ఇచ్చింది. తర్వాత నెక్స్ట్ ఇంకోటి కూడా తీసుకోవాలనుకుంటే మనం
ఈక్వల్ టు ఈజీ చూసారా ఆటోమేటిక్గా ఈజీ వచ్చింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం మామూలుగా ఇక్కడికి వెళ్దాం, మనం డేటా షీట్ వ్యూలోకి వెళ్దాం. అస్తమానం సేవ్ అడుగుతుందండి, కొంచెం రిపీటింగ్ గానే ఉంటది, బట్ తప్పదు. ఇక్కడ చూసారా మనం ఇక్కడ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం దీన్ని లుక్అప్ విండోలో కొడితే మనకి ఏంటంటే కింద వస్తాయి అనమాట మనకు కావాల్సినవి. కడప, ఈస్ట్ గోదావరి అని వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ కడప అనేది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి ఆటోమేటిక్ గా ఇక్కడ న్యూ లైన్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ ఇక్కడ లుక్అప్ విజార్డ్ అంటే ఏంటంటే సింపుల్ గా మనకి ఏదైతే మనకి డిఫరెంట్ ట్యాబ్స్ కావాలో అవన్నీ ఇందు నుంచి వస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఇంకా ఇంకా మనం చాలా చేయొచ్చు. కొంచెం మనకి టైం దగ్గరికి వచ్చేసింది కదా, అందువల్ల కొంచెం ఓకే. ఇన్పుట్ మాస్క్ ఇక్కడ ఫార్మాట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఇందులో ఇప్పుడు మనం ఇక్కడ ఎలా ఒక డేటా తీసుకున్నాం కదా, డేటా షీట్ ఫార్మాట్ లో ఇక్కడ మనం ఇలా డేటా తీసుకున్నాం కదా, వీటిని మనము జనరల్ గా దేనికి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ ఫామ్ అని చెప్పేసి ఒకటి ఓపెన్ చేసింది చూసారా. మనకి జనరల్ గా ఎంఎస్ యాక్సెస్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే ఎంఎస్ ఇది అంతా ఇప్పుడు దాకా నేను చేసిన ప్రతిదీ కూడా ఎంఎస్ ఎక్సెల్ లో కూడా చేయొచ్చండి మనం. కానీ ఎందుకు ఎంఎస్ యాక్సెస్ ఉపయోగిస్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే ఎంఎస్ యాక్సెస్ లో మనము ఫామ్ ఫార్మాట్ లో కూడా చూసుకోవచ్చు. ఇదంతా మన డేటా మొత్తాన్ని కూడా ఫామ్ ఏదైతే మనకి ఇప్పుడు మనం క్రియేట్ చేసామో ఈ ఫామ్ ఫార్మాట్ లో మనం చూసుకోవచ్చు. సో దాని వల్ల మనకి ఏంటంటే ఈ ఫామ్ ఫార్మాట్ లో చూసుకోవడం వల్ల మనకి దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారనమాట. ఇది ఉపయోగించడానికి మెయిన్ రీజన్ కూడా అది. ఓకే, ఉపయోగించడానికి మెయిన్ రీజన్ అదే అనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు చూడు మై స్టూడెంట్ డేటా అని చెప్పేసి వచ్చిందా. ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనం తీసుకున్నాం కదా, ప్రవీణ్ బైలా అని చెప్పేసి తీసుకున్నాం, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం, ఫోన్ నెంబర్ అవన్నీ ఇంకేం లేదు. మామూలుగా అయితే మీకు డిఫాల్ట్ ఎలా ఉంటుందని చెప్పొచ్చే కోసం అంటే మనం డేటాని ఇలా ఫామ్ వైజ్ లో అనలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎంఎస్ యాక్సెస్ అనేది. ఓకే, సో ఈ ఎంఎస్ యాక్సెస్ అనేది కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందంటారు. ఎందుకంటే జనరల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ కానీ, ఎంఎస్ ఎక్సెల్ కానీ వీటితోనే ఎక్కువగా మనం టచ్ ఉంటుంది. ఎంఎస్ యాక్సెస్ అనేది చాలా తక్కువ రేర్ గా ఉపయోగిస్తాం మనం. రేర్ గా ఉపయోగించడం వల్ల ఇది కొంచెం వినడానికి కొత్త కాన్సెప్ట్ లాగా అనేది ఉంటది అనమాట. సో దీనికోసం మనం ఇంకొంచెం డెప్త్ గా మనం రేపు స్టార్ట్ చేద్దాం. ఇంట్రడక్షన్ అయితే ఇదనమాట. దీనికోసం ఇంట్రడక్షన్ అయితే ఇది మనం డేటాబేస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనేది ఇంట్రడక్షన్. రేపు ఈ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డిఓపి, ఫోన్ నెంబర్లు, డిస్ట్రిక్ట్లు ఇవన్నీ కూడా ఇంకా మోర్ డెప్త్ లో మనం ఇంకా డిఫరెంట్ ఫీల్డ్స్ తో మనం నేర్చుకుంటాం. అయితే ఏంటంటే మనం దీంతో పాటు ఇప్పటి వరకు మీకు ఎంఎస్ వర్డ్ లో కానీ, ఎంఎస్ పవర్ పాయింట్ లో కానీ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మీరు నాకు ఈ రోజు చెప్తే నేను దాని గురించి కూడా రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికి కావాలంటే దానికోసం కూడా మీకు ఒక హాఫ్ అన్ అవర్ వీటి నుంచి కూడా ఏదైతే ఇప్పుడు మనకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్ ఉన్నాయో వాటిల్లో మీకు ఏదైనా చిన్న మిస్టేక్స్, చిన్న డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కనుక అది మీరు చాట్ బాక్స్ లో టైప్ చేస్తే రేపు అది మనం అవి నేర్చుకుంటూ ఎంఎస్ యాక్సెస్ కూడా నేర్చుకుందాం. ఎంఎస్ యాక్సెస్ అనేది అంత పెద్ద టాపిక్ కాదు అందుకోసం. ఓకే, సో ఇది ఈ రోజు టాపిక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకా ఏమన్నా ఇప్పుడు దాకా ఈ రోజు చెప్పిన కంటెంట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మనం నెక్స్ట్ క్లాస్ లో మనం అవన్నీ కూడా మనం రెక్టిఫై చేసుకుందాం. ఓకే, సో ఆస్క్ ద డౌట్స్ ప్లీజ్. కెన్ ఎనీవన్? Okay, fine. So this is about today's class. ఈ రోజు క్లాస్ అయితే ఇక్కడ వరకు ఎంఎస్ యాక్సెస్ అనేది స్టార్ట్ చేసాం మనం. సోమవారం ఫుల్ ప్లెజర్ గా ఎంఎస్ యాక్సెస్ అనేది మనం బాగా నేర్చుకున్నాం. ఓకే, దీనికన్నా ఇంతకన్నా మెటీరియల్ మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాం కదా, అదే మీరు
అవి తీసుకోండి. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ టుడేస్ క్లాస్. ఫైన్. ఓకే. అబ్జర్వర్ ప్లీజ్ క్లోజ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ. మెటీరియల్ నేను ప్రొవైడ్ చేస్తానండి. నేను మెటీరియల్స్ మళ్ళీ మీకు రేపు గ్రూప్ మీ అబ్జర్వర్కి ఇస్తాను. ఆయన పెడతారు మీకు. ఓకే. అబ్జర్వర్ ప్లీజ్ రెస్పాండ్. ప్లీజ్ క్లోజ్ దిస్ సెషన్. హలో. ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. నేను సెషన్ అయితే క్లోజ్ చేస్తాను. స్క్రీన్ షాప్ షేర్ చేసి నేను సెషన్